విమోచనా గ్రంథం పరలోకము తెరవబడి ఉండెను బలమైన దూత దిగి వచ్చెను మహాబలమైన దూత దిగి వచ్చెను పరలోకము తెరువబడి ఉండెను బలమైన దూత దిగి వచ్చెను మహాబలమైన దూత దిగి వచ్చెను ఆయన మేఘము ధరించి నిలిచెను శిరసున వర్షధనసు ఉండెను ఆయన మేఘము ధరించి నిలిచెను శిరసున వర్షధనసు ఉండెను ముఖము కోటి సూర్య తేజము ఆయన పాదములు అగ్ని స్తంభములు ఆయన ముఖము కోటి సూర్య తేజము ఆయన పాదములు అగ్ని స్తంభములు ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం ఏడు ఉరుములు ఆ మేఘములో ఉరిమెను ఉరుముగా శబ్దములు కలిగెను ఆ శబ్దములు ముద్రించగ సెలవాయెను ఏడు ఉరుములు ఆ మేఘములో ఉరిమెను ఉరుముగా శబ్దములు కలిగెను ఆ శబ్దములు ముద్రించగ సెలవాయెను ఆలస్యము జరుగదని తెలిపెను అంతమగుచున్నదని తెలిపెను ఆయన ఆలస్యము జరుగదని తెలిపెను అంతమగుచున్నదని తెలిపెను దైవరాజ్య మర్మమంతయు ఇక ముగియబోవుచున్నదని చెప్పెను దైవరాజ్య మర్మమంతయు ఇక ముగియబోవుచున్నదని చెప్పెను ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం చిన్న పుస్తకము దూత చేత నుండెను పుస్తకము విప్పబడి ఉండెను ఆ పుస్తకము విప్పబడి ఉండెను చిన్న పుస్తకము దూత చేత నుండెను పుస్తకము విప్పబడి ఉండెను ఆ పుస్తకము విప్పబడి ఉండెను కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి నిలిచి సింహము వలె గర్జించెను ఆ శబ్దము ఆర్భాటములాయను మోపి నిలిచి సింహము వలె గర్జించెను ఆ శబ్దము ఆర్భాటములాయను ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం పౌలు తన పత్రికలో ముద్రించి వివరించిన గ్రంథం
పద్మాసులో యోహానుకు వివరించగా ముద్రించినది గ్రంథం. 7వ దూతకు ప్రత్యక్షపరచిన ప్రత్యక్షత గ్రంథం. 7వ దూతకు ప్రత్యక్షపరచిన ప్రత్యక్షత గ్రంథం. ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆది నుండి ఎదురు చూచిన విమోచన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడ గొప్ప దేవుడా, శక్తిమంతురానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ మహాకృపలో నాయన ఎందరికీ లేని గొప్ప ధన్యతను మాకు ఇచ్చి నాయన ఈ సమయంలో నిన్న కొద్ది సమయము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి అయ్యా మాకిచ్చిన మరొక దినాన్ని బట్టి, మరొక మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎందుకంటే ప్రభువా, ఈ సమయాన్ని, ఈ గడియని చూడలేక ఎంతోమంది దాటిపోయారు ప్రభువా. కానీ పాపములము, నీచలము, దౌర్భాగ్యులమైన మమ్మలను ప్రేమించి పాపములో నుండి, శాపముల నుండి, బంధకాలను చూడిపించిన ఆయన నీ మహాకృప మా మీద ఉంచిన ఆయన ఈ సమయంలో ప్రభువా, నిన్ను ప్రభా కొద్ది సమయంలో స్తుతించి, కీర్తించి, గణపరచడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మొదటి ప్రార్థనలో మీరున్నారయ్యా, అలానే ఇప్పుడు పాటలలో మీరున్నారు ప్రభా. మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాము నాయన. అలానే ప్రభా ఇప్పుడు ప్రత్యేకమైన సమయంలోకి వస్తున్నాము నాయన. నీ వాక్య ధ్యానంలోకి మేము వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీరు తోడై ఉండండి. నీ దాసుడు నిలబడి మాట్లాడుతూ ఉండగా ప్రభా నోటికి బోరగా మీరుండి మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా నిత్య రాజ్యానికి సిద్ధపరచమని అయ్యా ప్రభా. బిడ్డలు వాక్యం వింటూ ఉండగా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. ఎందుకంటే నీ గ్రంథం అంతా కూడా ప్రభు పరిశుద్ధాత్మతో రాయబడింది కాబట్టి నాయన ఆత్మ మాటలు ఆత్మ గలవారికి అర్థమవుతాయి అన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి నాయన. అయ్యా నీ దాసుడు మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయాలు తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలి. సత్యాన్ని గ్రహించి గొప్ప మనసు మాకు ఇవ్వండి నాయన. ఈ చివరి దినాల్లో సాతానుడు బహుబలంగా పనిచేస్తున్న దినాలయ్యా. అయ్యా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ప్రభా మోసపరచడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ప్రభా. కానీ మేము నాయన నీ ఏర్పాట్లో ఉన్నాము కాబట్టి నాయన, నీ ఎరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నావు కాబట్టి నాయన అయ్యా మమ్మల్ని ప్రభా మోసపరిచిన వాడి వల్ల కాదు నాయన. ఎందుకంటే నువ్వు మా పక్షాన ఉన్నావు కాబట్టి నాయన. అయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇక్కడ తలలో ఉంచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎవరు ఏ ఆత్మతో వచ్చారో మీకు తెలుసు నాయన. మనుషులుగా మేము పైరూపాన్ని చూస్తామయ్యా, మీరైతే అంతరంగాన్ని చూసే దేవుడవు నాయన. అయ్యా మీరు అంతరంగాన్ని ఎరిగి మాట్లాడతారు కాబట్టి నాయన మా హృదయాలలో ఉన్న మాలిన్యాన్ని తీసివేసినైనా, మా హృదయంలో ఉన్న కపటాన్ని తీసివేసినైనా, మా హృదయంలో ఉన్న చేదును తీసేసినైనా, నీ జీవపు వాక్కును మా హృదయంలో ఉంచినైనా, జీవముతో మమ్మల్ని నింపినైనా, నీ ఆత్మ అగ్నితో మమ్మల్ని మండించినైనా, అయ్యా మమ్మల్ని శుద్ధ సువర్ణముగా మార్చినైనా, నీ వాక్యముతో ఉదక స్నానము చేయించి ఆ నిత్యరాజ్యానికి సిద్ధపరచమని నాయన. ఎందుకంటే ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాకూడదు అని నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి నాయన. అట్టి స్థితిలో మేము ఉండకుండా నాయన నీ వాక్యం నుంచి నాయన మేము వేరొక నిత్యం నీ వాక్యాన్ని అమర్చుకొని వాక్య శరీరాన్ని అమర్చుకొని జీవించే కృప మాకు దయచేయమని, అన్ని విషయాలు మీరు తోడే ఉండమని ప్రభు. నీ బిడ్డని, నీ కుమారుని మీరు అభిషేకించనండి, దాసుని అభిషేకించి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట అయ్యా ఎంత ప్రభా ఏంది మా హృదయాలలో నైనా అగ్ని మండాలి నైనా. అట్టి కృపలతో నింపమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, అన్ని విషయాలు మీరు తోడే ఉండమని ఈ మనమని మా ప్రభు యేసు క్రీస్తు సర్వశక్తి గల నీ నామమున అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఫోన్ సరే, అందరం పరిశుద్ధ గ్రంథంలో 2 ప్రదేశాల నుంచి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు బాగా సుపరిచితమైనటువంటి మరి లేఖనాలు 2 ప్రదేశాల నుంచి చదువుకుందాం. ఒకటి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అని చెప్పి చేయకుండా
ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ఆమేన్. అలాగే మరొక వాక్యం మత్తయి 24:34. ఇది కూడా మనకి బాగా సుపరిచితమైన వాక్యం. మత్తయి 24:34 అందరం కలిసి చదువుదాం. ఇవన్నీ జరుగు వరకు ఏ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లలు. సో నిన్నటి దినాన ఒక అంశాన్ని తీసుకున్నాం. కూర్చోమ్మ తీసుకున్నాం. డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిజ్ మైండ్ అబౌట్ హిజ్ వర్డ్? ఆయన వాక్య విషయంలో దేవుడు ఎన్నడైనా తన మనసు మార్చుకుంటాడా అనే అంశాన్ని నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నాం. మరి దాన్నే కొనసాగిస్తున్నాను. ఇది ఇంకా కొన్ని కోణాల్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు దేవుడు మాట విషయంలో తన మనస్సు మార్చుకుంటాడు అనే అనేక రకాలైన భ్రమల్లో ఉన్నారు. సో ప్రవక్త అంటాడు, క్రైస్తవ మార్గం అన్నది మధ్యలో మార్గం, దీనికి కుడికి తొలగొద్దు, ఎడమకి తొలగొద్దు. ఆమేన్. యెహోషువకు కూడా దేవుడు చెప్పాడు కదా, ఈ మాటల నుంచి కుడికి తొలగొద్దు, ఎడమకి తొలగొద్దు. ప్రవక్త చెప్తా ఉంటాడు, రైట్ సైడు ఎక్స్ట్రీమిస్టులు ఉంటారట, లెఫ్ట్ సైడ్ లిబరల్స్ ఉంటారట. ఈవెన్ లోకంలో కూడా అదే పేరు యాక్చువల్గా, రైట్ వింగు లెఫ్ట్ వింగు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టార్ట్ అయింది. రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు అతివాదులు, లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఉదారవాదులు. అందుకని ఇప్పటికీ ఉదారంగా ఉంటేనే లెఫ్ట్ అంటారు. బాగా స్ట్రాంగ్గా ఉండి ఒక మోటివేషనల్ ఐడియాలజీతో ఉంటేనేమో వాళ్ళు రైట్ వింగ్ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్. యాక్చువల్గా అది బైబిల్లోదే. రైట్ సైడ్ అంటేనేమో ఎక్స్ట్రీమ్, దీన్నే ప్రవక్త రైట్ సైడ్ అంటేనేమో లీగలిస్ట్ అట, లెఫ్ట్ సైడ్ అంటేనేమో లిబరలిస్ట్ అట. నిన్న మనం చూసుకున్న కోణం ఏంటంటే బిలాము లిబరలిస్ట్. దేవుడు అంటాడు కానీ అంత ఒక్క మాటకి కాదంటాడా? దేవుడు యేసయ్య ఒకసారి కాదన్నా మళ్ళీ రెండుసార్లు అడిగితే పొమ్మంటాడు. కాబట్టి బిలాము దేవుడిని అపార్థం చేసుకుంది ఎలాగంటే లిబరలిజంతో అపార్థం చేసుకున్నాడు. అంటే లెఫ్ట్ సైడ్ పడ్డాడు. నానాడు ఇప్పుడు ఒక బ్రిడ్జి మీద వెళ్తున్నావు, బ్రిడ్జి మీద నుంచి కిందకు నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి కింద పడ్డా అదే నదిలో పడతావు, రైట్ సైడ్ నుంచి కింద పడ్డా అదే నదిలో పడతావు. లెఫ్ట్ సైడ్ నుంచి పడ్డాడు ఆడు తప్పండి, నేను రైట్ సైడ్ ఉన్నానంటే నువ్వు రైట్ సైడ్ నుంచి పడ్డా అదే దానిలో పడతావు. అంతేనా పిల్లరా? సేమే నరకానికి మనం దేవుని మార్గం నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పడ్డా నరకంలోనే పడతాం, రైట్ సైడ్ నుంచి పడ్డా నరకంలోనే పడతాం. లెఫ్ట్ సైడ్ నుంచి పడ్డా సాతాను ట్రాపుల్లో పడతాం, రైట్ సైడ్ నుంచి పడ్డా సాతాను ట్రాపుల్లోనే పడతాం. ప్రవక్త అన్నాడు, ఉదాహరణకి ఒక సంగీతం ఉంది, దేవుడు సంగీతంలో ఉన్నాడు, నిజమే కదా. దేవుడు నాట్యంలో ఉన్నాడు, గాడ్ ఈజ్ ఎన్ ఆర్ట్. దేవుడు కళల్లో ఉన్నాడు, దేవుడు కవుల్లో ఉన్నాడు, దేవుడు కవిత్వంలో ఉన్నాడు, దేవుడు అనేక రకాల వాటిలో ఉన్నాడు. సో చూడండి, ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్గా ప్రవక్త అనేకసార్లు మ్యూజిక్ గురించి చెప్పేందుకు మనకు బాగా తెలిసింది కనుక. సంగీతంలో దేవుడు ఉన్నాడు, నిజమైన పిల్లారా. వాయిస్తుంటే దావీదు వాయిస్తుంటే దెయ్యాలు వారిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా సమయంలో ఎలీషాకి ఒక సేవకుడిని చూసి పిచ్చి కోపం పట్టింది. ఎవరు? అహాబు కొడుకు. ఆయన చూసి ఈయన చూసి నా మూడంతా పోయింది, నేను ప్రార్థన చేయను అంటాడు, నేను హట్ అయిపోయాను అంటాడు. కానీ అక్కడ యెహోషాపాతు ఉంటాడు, ప్రవక్త అంటాడు, దైవజనుడా అలా అనొద్దు, మేము అవసరంలో ఉన్నాం, మేము 3 రాజులం ఇరుక్కుపోయాం, మోయాబు మీద యుద్ధానికి వచ్చాం, నీళ్లు లేవు, అలసిపోయాం, నువ్వు ఫస్ట్ దేవుడి చిత్తాన్ని కనిపెట్టి బయలుదేరావా అంటాడు. ప్రార్థన చేయలేదు అంటాడు. అదే కనుక తప్పు వచ్చింది. 2 ఈడితో ఎందుకు సహవాసం చేసావు? ఇలా నామతో సహవాసం చేసి కొంత కష్టపడ్డావు అహాబుతో. ఇప్పుడు ఆయన పోయినాక ఈడితో సహవాసం చేస్తున్నావు. ఆల్రెడీ ఈడితో సహవాసం చేసి ఈడితో కలిసి వ్యాపారం చేసి వ్యాపారంలో షిప్పులన్నీ పోగొట్టుకున్నావు. ఇప్పుడు యుద్ధంలోకి ప్రాణాల మీద తెచ్చుకున్నావు. గద్దిస్తాడు, అంటాడు, దైవజనుడా సాయం చేయి, నిజం ఇంకెప్పుడు తప్పు చేయను. యెహోషాపాతు కూడా రిపీటెడ్గా తప్పు చేస్తాడు. ఒక మాట, యెహోషాపాతు తప్పు చేయడానికి కారణం ఏమిటంటే దినవృత్తాంతాల్లో ఉంటుంది, యెహోషాపాతుకి విస్తారమైన వ్యాపారాలు ఉన్నాయంట. ఈ హ్యాడ్ మెనీ బిజినెస్, చాలా పనులు ఉన్నాయంట, చాలా ప్రోగ్రాములు ఉన్నాయంట. ఈ ప్రోగ్రాములకి ఫ్రెండ్షిప్ ఫండు సహాయం అవసరమైంది. ఈయనేమో బోధా రాజ్యం ఒక గోత్రమే చిన్నది, ఆయనేమో పెద్ద రాజ్యం, దానికోసం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు. చూసారు పిల్లరా? ఆత్మీయుడు, ఆత్మపూర్ణుడు కూడా కొన్ని దేవుడు ఇష్టం లేని పనుల్లో కనుక ఇన్వాల్వ్ అయితే ఇలా చెడు సహవాసాలు చేసి అనేకమైన కష్టాలు, చిక్కులు, నష్టాలు కొని తెచ్చుకుంటారు. అక్కడ ఎలీషా హట్ అయినప్పుడు
ఎలీషాకు చెప్పిన తర్వాత ఎలీషా అయినా బాధలో ఉంటాడు, అంటే కోపంలో ఉంటాడు. మరి ఏం చేయమంటావంటే అప్పుడు ఒక మంచి పాటలు పాడించే వాడిని తీసుకొచ్చి వాయించండి. అప్పుడు వాడు వచ్చి చక్కగా పాడి కొన్ని పాటలు పాడితే ఆయన మనసు ప్రశాంతమైంది. ఆ తర్వాత దేవుని ఆత్మలోకి వెళ్తాడు. కాబట్టి రైట్ మ్యూజిక్లో దేవుడు ఉన్నాడు. పరలోకంలో కొంతమంది చర్చ క్రైస్తవులు ఉంటారు, ఏమంటే కొత్త నిబంధనలో సంగీతం లేదండి అంటారు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే కొత్త నిబంధనలో భూమి మీదే కాదు, పరలోకంలోకి వెళ్తే కూడా పరలోకంలో మీటింగ్ కూర్చుంది. పరలోకంలో అందరి చేతుల్లో 24 పెద్దల చేతుల్లో కూడా వీణలు ఉన్నాయంట. వాళ్ళందరూ కలిసి వీణలు సితార్లు వాయిస్తున్నారంట. అందరూ కలిసి పాటలు పాడుతున్నారంట. కొత్త పాట పాడుతున్నారు. గొర్రెపిల్లకి వాళ్ళు 1,44,000 మంది వచ్చి వాళ్ళు దేవుడిని పాట పాడుతుంటే వాయిద్యం వాయిస్తుంది ఎవరు? 24 పెద్దల పిల్లలు. అంటే పౌలు గారు భూమి మీద వాయించలేదో తెలియదు, పరలోకంలో వాయిస్తున్నాడు. పేతురు భూమి మీద వాయించలేదో తెలియదు, పరలోకంలో వాయిస్తున్నాడు. కొత్త నిబంధనలో పరలోకంలో బోర్లు ఉన్నాయి, పరలోకంలో వీణలు ఉన్నాయి. మనం పరలోకానికి వెళ్ళినా కూడా వాయిద్యాలు ఉన్నాయి. అంటే కొత్త నిబంధనలో మ్యూజిక్ ఎక్కడ ఆపేశారు? ఎఫెసీ పత్రికలో అంటాడు సంగీతములతోనూ వాయిద్యములతోనూ అని. సో మ్యూజిక్లో దేవుడు ఉన్నాడు. కానీ చూడండి, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ రైట్ మ్యూజిక్లోనే ఉండాలి. నువ్వు మ్యూజిక్ అనే దారిలో ఒక దారిలో నువ్వు లెఫ్ట్ సైడ్ పడ్డా సాతాను చేతిలో పడతావు, రైట్ సైడ్ పడ్డా సాతాను చేతిలో పడతావు. రైట్ ఏంది? దేవుడు మ్యూజిక్ని ఇష్టపడుతున్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలతో జాజ్ లాగా వాయించేసి డిస్కో లాగా వాయించేసి అది కూడా దేవుంది అంటే అందులో దెయ్యం వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు అనేకమైన పాటల్లో సాతాను వచ్చి కూర్చున్నాడు. సో ఎక్స్ట్రీమ్. అందుకే ఆమోసు గ్రంథంలో దావీదు వలె పిచ్చి పాటలు పాడుతూ అంటాడు. అంటే రైట్ వింగ్ అనమాట. అది రైట్ సైడ్. అతివాదులు, లీగలిస్టులు రైట్ సైడ్ పడిపోతున్నారు. రెండో సైడు వద్దండి, మనకి కష్టం ఎందుకండి, కొట్టడం ఎందుకు, కొట్టాక వాయించుకోవడం ఎందుకు, సాతాను చేత దెబ్బలు తిని మాకు అసలు సంగీతమే వద్దు. సంగీతమే వద్దన్నా పాతాళంలో పడుతున్నాడు. సంగీతం దేవుడు ఇష్టపడుతున్నాడు కదా అని వెర్రి దాన్ని పిచ్చి పిచ్చిగా వెళ్ళినా కానీ శత్రువు చేతిలో పడుతున్నాడు. మరి దేవుడికో సంగీతం వద్దన్నా తప్పే, దేవుడు వాయించమన్నాడా? అవునా? చాలామంది చర్చిలో చప్పట్లు కొట్టరు, వాయిద్యాలు వాయించరు. దేవుడు నీలో ఉంటే నువ్వు గానం చేయకుండా ఉండలేవు పిల్లారా. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన వాడుక చొప్పున పాట పాడి ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళాడని రాయబడింది. అంటే పాడటం దేవునికి వాడుక అంటే ఆయన అలవాటు. ఆమేన్. కాబట్టి దేవుని ఆత్మ వచ్చిన వాళ్ళు ఎక్కడైనా ప్రవక్త కొట్టండి, మెసేజ్ల మధ్యలో పాటలు వచ్చేస్తాయి. అసలు ప్రవక్త పెద్ద సింగర్ ఏం కాదు, పెద్ద ఉన్నాడు కదా, గొంతంత బాగోదు సరిగ్గా పాడినంటారు. కొన్ని పాటలు ప్రవక్త పడి అంటే నిజంగా దరిద్రంగా ఉంటాయి. పాటలు కూని చేసి పాడతాడు ప్రవక్త. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన ఫీల్ అయి పాడతాడు. లిరిక్స్ మొత్తం ఆయనకి అనేక సార్లు పాడి దాదాపు 600 పైగా పాటలు ఆయన మైండ్లో ఉండిపోయినాయి. ఆ మాటలు కూడా ప్రసంగాల్లో వచ్చేస్తాయి. డౌన్ ఫ్రమ్ హిజ్ గ్లోరీ ఎవర్ లివింగ్ స్టోరీ, మై రిడీమర్ హ్యాడ్ కమ్, ద గ్రేట్ క్రియేటర్ బికేమ్ మై సీవర్. ప్రసంగంలో చెప్పేస్తూ ఉంటాడు మాటలు. ఎందుకంటే అన్నిసార్లు పాడాడు. సంగీతం వద్దన్నా శత్రు చేతిలో పడతావు. సంగీతాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా అని దాన్ని ఎక్స్ట్రీమ్గా దాన్ని వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా సాతాను చేతిలో పడతాం. సో దేవుడు కోరుకున్న రైట్ వ్యూలో వెళ్ళాలి. ప్రవక్త ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ప్రతి దానికి దేవుడు కోరే మార్గం ఒకటే ఉంది. దానికి ఎడం వైపు పడ్డా సాతాను చేతిలో పడతాం, కుడివైపు పడ్డా సాతాను చేతిలో పడతాం. సో ఇక్కడ దేవుడు వాక్య విషయంలో తన మనస్సు ఎప్పుడైనా మార్చుకునినా, డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిజ్ మైండ్ అబౌట్ హిజ్ వర్డ్ అంటే అది దేవుడు ఎన్నడూ వాక్య విషయంలో తన మైండ్ మార్చుకోడు, ఎప్పటికీ మార్చుకోడు. ఎప్పటికీ దేవుడు వాక్య విషయంలో తన మైండ్ మార్చుకోడు. దీనికి కూడా 2 రూట్లు ఉన్నాయి, 2 ఎక్స్ట్రీమ్లు ఉన్నాయి. దేవుడు మైండ్ మార్చుకోడు కదా అని ఒక్క ముక్క, ఒక అక్షరం, ఒక పళ్ళు ఎక్కడ కూడా నేను మారను అని నువ్వు లీగలిస్ట్ సైడ్ వెళ్ళావా, ఇటు సైడ్ చేతిలో పడతావు. ఏది మారటానికి లేదు, ఏది అక్షరం కూడా మారటానికి లేదు, రూట్ కూడా మారటానికి లేదు. కా అంటే కాయ, థా అంటే తాయే, థూ అంటే థూయే. నేను ఏ మాత్రం మారనని వెళ్ళావా, లీగలిస్ట్ సైడ్ పడతావు. లేదు, వాక్యం మరీ అంత ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు బోధించొద్దు అన్నాడు దేవుడు. ఇప్పుడు పర్లేదు, మార్చుకోవచ్చు. దేవుడు మోడర్న్ అవుతాడు. పరిస్థితులను బట్టి దేవుడు వాక్యాన్ని మారాలండి, ట్రెండ్కి తగ్గట్టుగా వాక్యం మార్చుకోవాలని అనుకుని లేవా, లిబరల్ సైడ్ పడతావు. నిన్న ఈ వాక్యంలో లిబరల్ యాంగిల్ని చూసాం. అంటే బిలాము కోణాన్ని చూసాం. బిలాము కోణం ఏంటి? బిలాము కోణం దేవుడు మాట ఇచ్చినా మార్చుకుంటాడు, దేవుడు మాటను మార్చుకుంటాడు అని అనుకున్నాడు.
చాలా లేట్గా రిలీజ్ అయింది. ఎక్కడికి ఆయన మీదకి మరణం వచ్చేటప్పటికి రిలీజ్ అయింది. ఆయన మాట ఇచ్చి తప్పిపోవునా, ఆయన చెప్పి చెయ్యకుండానా, ఆయన అబద్ధ మాట నరుడు కాదు, ఆయన మాట తప్పటానికి నరపుత్రుడు కానే కాడు. దేవుడు చెప్పాడంటే జరిగి తీరతది. దేవుడు వాక్య విషయం తన మనసు మార్చుకోడు. ఇజ్రాయేలుని దీవించబోతున్నాను అన్నాడు దేవుడు. వాళ్ళు దీవించబడిన వాళ్ళు అన్నారు, వాళ్ళు దేవుని ప్రజలు అన్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక క్రైస్తవుడి కష్టం అర్థమైంది, బయటోడికి అర్థం కాదు. వాడి శోధన, వాడి స్ట్రగుల్. అలాగే ఒక సేవకునికే మరొక సేవకుని యొక్క మనస్సు, అతని పరిస్థితులు మిగిలిన వాళ్ళకి అర్థమైన అతనికే ఎక్కువ అర్థం అవ్వగలవు. సేమ్ వే ఒక ప్రవక్తకే మరొక ప్రవక్త గురించి ఈజీగా అర్థమైంది పిల్లలు. ఒక వర్తమానికుడి మరొక వర్తమానికుడి గురించి అర్థమైంది. ఎలా ప్రవక్త 6 వర్తమానికులు గుర్తుపట్టగలిగాడు? ఒక వర్తమానికుడు కనుక వర్తమానికుడి మైండ్ ఎలా ఉంటుందో తెలుసు గనక, వర్తమానికుని గురి ఎలా ఉంటుందో తెలుసు గనక మిగిలిన వర్తమానికులు పట్టగలిగాడు. అది ఒక ఎగ్జాంపుల్. ఒక నిజమైన సేవకులు పట్టుకోగలడం అని. ఆమేన్. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో చూడండి పిల్లారా, అక్కడ దేవుడు ఒక రైట్ ప్రవక్త, ఈయన దర్శనాన్ని చూశాడు, దేవునితో మాట్లాడాడు కనుక, దేవుడు ఆయనతో మాట్లాడుతున్న గొప్ప గొప్ప అనుభవాలని కనుక, ఒక ప్రవక్త కనుక, ప్రవక్త అయిన మోషేని, ప్రవక్త అయిన బిలాముని, ప్రవక్తల యొక్క ఆలోచనలోకి వెళ్ళి, వాళ్ళ మైండ్లోకి వెళ్ళి, వాళ్ళ యొక్క హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎందుకు ఇలా చేశారో పసిగట్టగలిగాడు. బిలాముకి దేవుడే స్వయంగా వచ్చి, వాళ్ళు నా ప్రజలు, ఆశీర్వదించబడిన వారు అన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయాడంటే మనసులో వాళ్ళంటే ఇష్టం లేదంట ఆయనకి. ఇష్టం లేదంట ఆయనకి, అంతే. వాళ్ళ అంటే ముందు నుంచే ఇజ్రాయేలీల గురించి ఆయనకి తెలుసంట. ముందు నుంచే అతనికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి తెలుసంట. పొద్దున మెసేజ్ అంటే నేను స్టన్ అయిపోయాను. అతనికి ముందు నుంచి తెలుసు అతను మిద్యానీయుల ప్రజల మధ్యలో ఉన్నాడు. అతనికి అబ్రహాం చరిత్ర తెలుసంట, ఇస్సాకు చరిత్ర తెలుసంట. కానీ అతనికి నచ్చదంట అలాంటి. ఇదేంటి పిల్లలు? 2, అతనికి లోపల అసూయ ఉందంట ఇజ్రాయేలీల మీద. ఇజ్రాయేల్లో అద్భుతాలు జరుగుతున్నప్పుడే ఈయనకి తెలుసంట. ఇంకొక ప్రవక్త అక్కడ లెగుస్తున్నాడని తెలిసి నా ఓర్చుకోలేకపోతున్నాడంట. ఈయన కంటే గొప్ప కార్యాలు అక్కడ జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడంట. ఒక విచిత్రం పిల్లారు. ఇద్దరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇద్దరు యెహోవా ప్రవక్తలే. ఒక ప్రవక్త మరొక ప్రవక్తని అసూయతో ఓర్చుకోలేకపోతున్నాడు. మనసులో వాళ్ళ కట్టుబాట్లు, విధానాలు నచ్చలేదంట. ఇజ్రాయేలీల్లో ఆభరణాలు లేవు, ఇజ్రాయేలీల్లో మంత్రాలు లేవు, శకునాలు లేవు, ఇజ్రాయేలీల్లో దినాలు చూడటం లేదు, మంచి రోజు, ఈరోజు శుభరోజు, ఈరోజు అన్ని జనుల ఆచారాలు లేవు, అన్ని జనుల సిద్ధాంతాలు లేవు, లోకపు కార్యాలు లేవు. ఇవన్నీ నచ్చలేదంట ఆయనకి. చిత్రం, ఒక ప్రవక్తకు నచ్చకపోవటం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. సో అందుకని అతను రిపీటెడ్గా అతనికి నచ్చలేదు కనుక ఏదో ఒక రోజు దేవుడు తొందరపడుతున్నాడేమో, నన్ను టెస్ట్ చేస్తున్నాడేమో, దేవుడు మనసు మార్చుకొని వాళ్ళు చెప్పిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళు శిక్షిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. అతను దేవుడు మానసం మార్చుకుంటాడు అనుకున్నాడంట. ఎందుకంటే వీళ్ళు పెద్ద దేశం, వీళ్ళు లోతు సంతానం, అదే యెహోవాను ఆరాధిస్తున్నారు, గొప్ప దేశం, భారీగా ఉన్నారు. కాబట్టి దేవుడు వీళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వాళ్ళను దేవుడు తృణీకరించాడు. వాళ్ళు తప్పులు చేశారు, అందుకే ఐగుప్తులో నానా కష్టాలు పడ్డారు. దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎవడో అప్పటి వరకు అన్ని శ్రమలు పడలేదు అని బిలామ ఫీలింగ్. లోతు దేవుణ్ణి నమ్మాడు, పెద్ద దేశం అయింది. ఇష్మాయేలు దేవుణ్ణి నమ్మాడు, పెద్దగా వర్ధిల్లబోయాడు. ఏశావు దేవుణ్ణి నమ్మాడు, ఎదోము దేశం అయింది. ఈ యాకోబు కరెక్ట్ కాదు, అందుకే వాడి వంశం బానిసలయ్యారు. వీళ్ళు కరెక్ట్ కాదు అని అతని ఫీలింగ్ అంట. విచిత్రం పిల్లారు. ఒక ప్రవక్తకి మరొక ప్రవక్తని ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? అసలు ఒక ప్రవక్త దేవుని ప్రజలను ఎలా గుర్తుపట్టలేకపోయాడు? అతని ప్రవచనం కరెక్ట్, అతని గిఫ్ట్ కరెక్ట్, బట్ ఆ మెయిన్ ప్రాబ్లం అతను లిబరల్ పర్సన్. కానీ దేవుడు లిబరల్ కాదు. వాక్య విషయంలో దేవుడు మైండ్ మార్చడం. దేవుడు మాట అంటే మాటే. అవునా? యాకోబును దీవిస్తానన్నాడు, ఏశావుని శపిస్తానన్నాడు. యాకోబును దీవించిన వాడు దీవించబడతాడు అన్నాడు. అవునా?
నేను శపించిన వాడు శపించబడతాడు అన్నాడు. ఈరోజు కూడా ఇజ్రాయేలుకి సపోర్ట్ చేస్తే వాళ్ళని సపోర్ట్ చేశాడు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు యూదుల్ని జర్మనీ దేశం ఊచకోత కోసింది. జర్మనీని నాశనం చేశాడు. ఆ యూదులు మొత్తానికి అమెరికా ఆశ్రయం ఇచ్చింది. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్లు అందరూ యూరోప్ నుంచి పారిపోయి అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా ఆశ్రయం ఇచ్చింది. అమెరికాను దేవుడు దీవించాడు. యాకోబు, నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తాను. ఇవన్నీ తెలుసంట బిలాముకి. ఇదంతా ఉత్తుత్తి స్టోరీ అనుకున్నాడు. సో బిలాము సమస్య వాక్య విషయంలో లెఫ్ట్ సైడ్ పడ్డాడు. దేవుడు పూలు పెట్టుకోవద్దు అన్నాడు, లేకపోతే ఆభరణాలు పెట్టుకోవద్దు అంటే ఆ రోజులు అని ఉంటాడు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. దేవుడు పొట్టి బట్టలు వేయొద్దు అన్నాడు, లిప్స్టిక్లు పెట్టుకోవద్దు అన్నాడు, మేకప్ లేదు అనంటే అప్పట్లో అంత ట్రెండ్ లేదు. దేవుడు ఆడవాళ్ళు బోధించొద్దు అన్నాడంటే ఒకరోజు జాయిస్ మేయర్ అనే ఒక ఆమె హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టి అంది, ఆడవాళ్ళు బోధించకూడదని ఈ రోజుల్లో చాలామంది చెప్తారు. యేసయ్య మాట ఎందుకు అన్నాడో తెలుసా అని ప్రశ్న వేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. తెలుసా అన్నారు. ఎవరు తెలియదు అన్నారు. ఎందుకు నన్ను చెప్పమంటారా అంది. అందరు చెప్పండి ఓపెన్ మీటింగు. 40-50 వేల మంది ఉన్నారు. అందరూ అడుగుతున్నారు చెప్పండి అని. చెప్పమంటారా 4 సార్లు ఊరిచ్చింది. అందరు చెప్పిన తర్వాత ఏం జవాబు చెప్పిద్దా అని అందరూ చూస్తుంటే ఆ రోజుల్లో నాలాంటి విశ్వాసాలు లేదన్నాడు. నాలాంటి ప్రార్థనా పర్రాలు, నాలాంటి విశ్వాసాలు కనుకుంటే మన ముందు పేతురు చెల్లేవాడు కాదు, మన ముందు తోమా చెల్లేవాడు కాదని చెప్పిందామా. ఆ రోజుల్లో ఇప్పుడు ఆడవాళ్ళు లాంటి వాళ్ళు ఆడవాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని వంట ఉండడం తప్ప వాళ్ళకి ప్రార్థనలు రావు, వాళ్ళకి వాక్యం చెప్పడం రాదు. అంత పిరిగి పంద ఆ రోజుల్లో. ఇప్పుడు మోడర్న్ ఈ కాలపు యేసయ్య గనక ఇప్పుడు గనక భూమి మీద సంచరిస్తే ఆ 12 మంది అపోస్తుల్లో కూడా ఆ మొత్తం మగవాళ్ళని పక్కన పెట్టి మనల్ని ఎంటేసుకొని తిరుగుతాడు. ఆ మాట నిజం చేయడానికి యేసన్న గారు మొత్తం ఆడవాళ్ళని ఎంటేసుకొని తిరిగాడు. అలా ఫీలింగ్ అది. ఒకరోజు ఒక ఆయన వచ్చి, ఏమయ్యా యేసుప్రభు అక్కడ 12 మంది అపోస్తలు ఉన్నారు కదా మగవాళ్ళు, నువ్వేందుకు ఆడవాళ్ళు అంటేసుకొని తిరుగుతున్నావని ఆర్ఆర్కే మూర్తి ఆయన వచ్చి యేసన్న బ్రదర్ దగ్గర చెప్పాడంట. ఆయన కూడా ఇదే మాట చెప్పాడంట. ఆ రోజులు ఇలాంటి వాళ్ళు లేరండి, అందుకని మగవాళ్ళు వేసుకొని తిరిగాడు ఆయన. వీళ్ళు చేసే సేవలు మగవాళ్ళు చేయగలరా? అన్నం వండుతారు, బట్టలు వండుతారు, సొంత కొడుకు లేక చూసుకుంటారు ఈ తల్లులు. నిజంగానే అంత ప్రేమించే వాళ్ళు ఆయన పక్కన ఉన్నారు. అయినప్పటికీ దేవుని చిత్తం కాదు. సొంత అక్కలు ఉన్నారు, వాళ్ళ సొంత పరిశుద్ధత విషయంలో పరిశుద్ధత మెయింటైన్ చేశారు పిల్లారా. ఎందుకంటే అపవిత్రత ఉండుంటే పరిచర్య అంత బలపరచబడేది కాదు, అందులో డౌట్ లేదు. చాలామంది అపవిత్ర నేరం వేస్తారు, కానీ అది నేను నమ్మను. అపవిత్రత ఉంటే దేవుడు అంత ఘనపరచడు ఒక సంఘాన్ని, అసాధ్యం. ముక్కలు చేస్తాడు దాన్ని. దేవుడు పాపాన్ని తట్టుకోలేడు ఎప్పటికీ. వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, కానీ అయినా దేవుని చిత్తం కాదు. అది అలా అనుకున్నారు. దేవుడు లిబరల్, దేవుడు మారుతాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇప్పుడు ఆడోళ్ళు మారారని. బైబిల్ చెప్తుంది ఎప్పటికీ స్త్రీ బలహీనమైన ఘట్టమే. అది 2023 అయినా 23 అయినా, లేకపోతే 23 అయినా, లేకపోతే BC 623 అయినా, ఎప్పుడైనా స్త్రీ బలహీనమైన ఘట్టమే. ఎప్పటికైనా డెలివరీ ఆడవాళ్ళు చేయాలి కానీ మగవాళ్ళు కాదు కదా. దేవుడు తయారు చేసిన దేవుడు, ఆయనకు తెలుసు పురుషుడి కంటే స్త్రీ బలహీనమని. అందుకోసమే దేవుడు వాక్యం చెప్పడానికి స్త్రీ అధికారం ఇవ్వాల. బిలాము బోధ ఈరోజు ఉన్న చాలామంది వెంబడించేది దేవుడు లిబరల్. వాక్య విషయంలో మన తండ్రి అర్థం చేసుకుంటాడు. కొంచెం మార్చినా ఏమనుకోడు, బాప్తిస్వాన్ని మార్చినా ఏమనుకోడు, కొంచెం సంఘ క్రమాన్ని మార్చినా ఏమనుకోడు. ప్రభురాత్రి భోజనాన్ని రాత్రి టైం లేదులే ప్రభు, సారీ ప్రభు కొంచెం అర్థం చేసుకుని అయినా రాత్రి రాలేకపోతున్నాం ప్రభు అని పగలు చేసినా ఏమనుకోడు, కాళ్ళు గడకపోయినా ఏమనుకోడు. ప్రతిసారి సంఘానికి నీళ్ళు ఆడ దొరుకుతాయి ప్రభు, ప్లీజ్ ప్రభు అంటే మా యేసయ్య అర్థం చేసుకుంటాడు అని వాళ్ళ ఫీలింగ్ పిల్లలు. కాబట్టి లిబరల్స్ ఏమనుకుంటారంటే వాక్య విషయంలో దేవుడు మనం రాజీ పడినా, మనం మార్చినా, వాక్యాన్ని చేంజ్ చేసినా దేవుడు ఏమీ అనుకోడు అని అలా ఫీలింగ్. అలా అని వాళ్ళు లెఫ్ట్ సైడ్ పడతారు. ఈరోజు మనం రైట్ సైడ్ పడే వాళ్ళ గురించి చూద్దాం. నిన్న దీనిలోని ఒక యాంగిల్ చూసాం. రెండో సైడ్ ఏంటంటే వీళ్ళు లీగలిస్టులు. అంటాడు లీగలిస్ట్. వీళ్ళు కుడివైపు పడతారంట. లీగలిస్ట్ అన్న వాళ్ళు కుడివైపు పడతారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పిల్లలు రెండు స్పిరిట్లు మనం రైట్గా ఉండకపోతే ఏదో ఒక రూపాయన మెసేజ్లో ఉన్న మనల్ని కూడా దాడి చేస్తాం. ఏదో ఒక రూపాయన మనల్ని పట్టుకుంటే లిబరల్ స్పిరిట్ అయినా పట్టుకోవచ్చు, లీగలిస్ట్ స్పిరిట్ అయినా పట్టుకోవచ్చు. నువ్వు లీగలిస్ట్ కావద్దు, లిబరల్ కావద్దు, సెంటర్లో వెళ్ళిన ప్రాప్తం చెప్తున్నాడు. ఐ సో ఈ లీగలిస్ట్ స్పిరిట్ గురించి చెప్దాం. వీళ్ళకున్న ప్రాబ్లం ఏమిటంటే దేవుని వాక్యం వెనకాలన్న మనస్సును పట్టుకోలేరంట.
దేవుని యొక్క హృదయాన్ని పట్టుకోలేరంట, దేవుని చిత్తాన్ని పట్టుకోలేరంట. పట్టుకోలేక ఆ వాక్య అక్షరాన్ని, వాక్య క్రమాన్ని, ఆ మాటనే పట్టుకొని దేవుని మనస్సును వదిలేసి దూరంగా వెళ్ళిపోతారంట. ఇది చాలా బాధేసింది. మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అటైనా పడవచ్చు, ఇటైనా పడవచ్చు. ఈరోజు ఈ దేవుడు తన వాక్య విషయంలో ఎవరైనా మనసు మార్చుకొనినా అనే ఈ సబ్జెక్టుని ఈ రెండో కోణంలో నుంచి చూద్దాం. లీగలిస్ట్ యాంగిల్. నేను ఆల్రెడీ లిబరల్ యాంగిల్ చూసాం ఎన్నడదేనా. ఐ మీన్, సో ఈరోజు లీగలిస్ట్ యాంగిల్. హౌ లీగలిస్ట్ పీపుల్ విల్ మిస్అండర్స్టాండ్ ద గాడ్. ఐ మీన్, అసలు లీగలిస్ట్ అంటే ఎవరు? ఈ లీగలిస్ట్ అంటే ఎవరంటే, ఫస్ట్ వీళ్ళు చాలా నీతిపరులు, చాలా భక్తిపరులు, చాలా ప్రార్థనాపరులు, చాలా పరిశుద్ధత కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎంతో మంచిగా, ఎంతో ప్రార్థనా జీవితంతో, ఎంతో సమర్పణ కలిగిన జీవితంతో దేవుని దగ్గరకు ముందుకెళ్తారట. అందుకనే అన్నాడు, లీగలిస్టు హీ బిలీవ్స్ ఇన్ హిస్ ఓన్ మెరిట్స్ దాన్ ద మెరిట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సిలుముల కంటే కూడా, శ్రమల కంటే కూడా తన సొంత మెరిట్స్ని ఎక్కువ నమ్ముతారట. అంటే నేను భక్తిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు, నేను ప్రార్థనలో ఉన్నాను కాబట్టి నేను కొనసాగుతున్నాను, నేను ఎంతో గట్టిగా జాగ్రత్త కలిగి ఉన్నాను కనుక నేను ముందుకెళ్తున్నాను అనుకుంటా ఉంటారట. నిజమే, నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నా ఆయన కృప ఉంటేనే ముందుకెళ్తావు. నువ్వు ఎంత భక్తి ఉన్నా ఆయన నిన్ను పట్టుకుంటేనే ముందుకెళ్తావు, లేకపోతే వెళ్ళలేవు. అందుకన్నాడు, లీగలిస్ట్ బిలీవ్ ఇన్ దేర్ మెరిట్స్, అన్నోయింగ్లీ, తెలియకుండా నమ్ముతారంట వాళ్ళ సొంత మెరిట్స్ని. నేను 10 ఆజ్ఞలు చాలా పాటిస్తున్నాను కాబట్టి. ఒక ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా థియేటర్కి వెళ్ళలేదండి, సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సాక్ష్యం చెప్పాడు ఒక అతను. ఒకరోజు వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చాడు, 2 గంటల సేపు సాక్ష్యం చెప్పాడు. 2 గంటల్లో ఎప్పుడు మారు మనసు పొందాడో చెప్పలేకపోయాడు. 2 గంటల సాక్ష్యం చెప్పాడు, ఎప్పుడు తిరిగి జన్మించాడో చెప్పలేదు. చాలా పెద్ద సాక్ష్యం చెప్పాడు. ఎందుకంటే లీగలిస్ట్ తను చాలా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు, తను చాలా భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు, తను చాలా ప్రార్థనకు ఉంటాడు, అందులో దేవుడు కృప ద్వారా పొందుకున్నాడు అనే దాన్ని అంతరంగంలో కోల్పోతాడు. నోటి మాటలు అప్పుడప్పుడు చెప్పొచ్చు, రియల్గా ఫీలింగ్ ఉండదు. అందువల్ల తన సాక్ష్యంలో తనను తాను హెచ్చించుకుంటాడు తెలియకుండానే. అది 2. ఇక్కడ అన్నాడు, లీగలిస్ట్ విల్ ట్రై టు ప్రోన్ టు మోర్ స్ట్రిక్ట్ వ్యూస్. చాలా స్ట్రిక్ట్గా, చాలా యథార్థంగా, చాలా వాక్య కట్టుబాట్లకు చాలా గట్టిగా ఉండడానికి ఇష్టపడతాడట. చాలా గట్టిగా వాక్యం దాటిపోకూడదు అని చాలా ధైర్యం ప్రాప్తం అంటాడు. ఫస్ట్ లీగలిస్ట్ ఎవరంటే అవ్వ. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అవ్వెలా లీగలిస్ట్? ఆదికాండం 3వ అధ్యాయంలో తీయండి. ఏ స్పిరిట్ అయినా మనల్ని అక్కడి నుంచే పట్టుకుంటుంది. మొదటి వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. చెప్పాను, యుక్తి అంటే మాహా, హ్యావింగ్ నోన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్, అంటే జీవపు నియమాలు తెలిసింది. చెప్పాను కదా, సర్పం గాడి పేరేంటి? నాకాష్. ఆమేన్. నాకాష్ అంటే అర్థమేంటి పిల్లరా? ఆత్మలేని మానవుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సర్పము అన్న విషయాన్ని సర్పం కాదు, ఆత్మలేని ఒక సేవకుడు ఆమె దగ్గరకు వస్తున్నాడు. చూడండి, అందుకే దేవుడు సర్ప సంతానమా, నకాష్ సంతానమా అంటే ఆత్మలేని బోధకుల్లారా అని. విచిత్రం ఏంటంటే దే మే హ్యావ్ అనాయింటింగ్ బట్ నో న్యూ బర్త్. ఈ ఆత్మలేని సేవకుడు ఆమె దగ్గరకు వస్తున్నాడు. వచ్చి, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? టార్గెట్ దేవుడు తినొద్దని చెప్పాడు. అది తెలుసు కనుక తినొద్దని చెప్పాడా అన్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? యాక్చువల్గా తినకూడదనే చెప్పాడు కదా. ఆవిడేం చెప్పిందో చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని దేవుడు సర్పంతో అన్నాడు. దేవుడు ముట్టకూడదని చెప్పాడా? తినొద్దని మాత్రమే చెప్పాడు. ఈవిడ చూడండి ఎంత జాగ్రత్తగా ఉందో. తినొద్దు కాదు, అసలు ముట్టుకోకూడదు, అసలు ఎగిరిపోకూడదు, అసలు ఎంత అన్నాడు. హియర్ ఈజ్ కమ్స్ ద లీగలిస్ట్ వ్యూ. తను చాలా ఓవర్ జాగ్రత్తతో ఉంది. తను చాలా దేవుడు చెప్పిన దానికంటే తను జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంది. తెలియకుండా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. సాతానుకు కావాల్సింది అదే. తను అవతల వైపు ఉండుంటే ఆ రూట్లో ఉండి వచ్చేది కాదు. ఇక్కడ చూడండి పిల్లలు, దేవుడు తినొద్దన్నాడు, తాకొద్దల్లా.
ప్రవక్త అన్నాడు 7 సంఘకాల పుస్తకంలో 2 చెట్లు ఒకదాన్నొకటి పెనవేసుకొని ఉన్నాయంట. అది 2 చెట్లు ఒకదాన్నొకటి పెనవేసుకొని ఉన్నాయి. తాగితే పోయేటట్టు ఇది కూడా తాకకూడదు. దేవుడు తాకొద్దు అనలా, ముట్టొద్దు అనలా, తినొద్దని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తాకిన దానికి తినడానికి తాకితే శిక్ష లేదు, తింటే శిక్ష. తాకిన ప్రమాదమే. ఏంటి? ఓవర్ స్టెప్పింగ్. ఆమేన్. వీళ్ళు వాక్యాన్ని దానికి ఉన్న ప్రాధాన్యత కంటే ఇంకెక్కువ ప్రాధాన్యత ఇస్తే స్వనీతితో నీతిమంతులు అవడానికి ప్రయత్నిస్తారట. మేము మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ భక్తి. కొన్ని సంఘాలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళకంటే మేము చాలా ప్రార్థన పరులం, మిగిలిన వాళ్ళకంటే చాలా భక్తి పరులం. నేను కొన్నిసార్లు కొన్ని రక్షించబడిన ప్రారంభంలో కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు చిన్న చిన్న సాక్ష్యాల్లో మేము పలానా పనికి వెళ్ళాం, దేవుడు మమ్మల్ని గద్దించాడని వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏంటంటే మరి ఎంతగా వాళ్ళు ప్రతి విషయాన్ని పట్టించుకుంటారా అనుకునేవాడిని. తీరా వర్తమానంలోకి వచ్చి నాకు అర్థం పెద్ద పెద్ద విషయాలను తప్పిపోతున్నారు. ఇంకా వస్తుంది దాని లోపలికి. ఈ లీగలిస్ట్ స్పిరిట్ ప్రజలు వాళ్ళు దేవుడు చెప్పిన కట్టడను దాని మనస్సును వదిలేసి, దాని ఉద్దేశాన్ని వదిలేసి, అక్షరాన్ని పట్టుకొని దాన్ని ఇంకా దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువగా పక్క తీసుకెళ్తారు కదా. పాపం తెలియకుండానే శత్రువు చేతిలో పడతారట. కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఎందుకంటే వాళ్ళ తాతయ్య 9 గంటలకెల్లా ఈరోజు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ. కాబట్టి సరే, ఆల్రెడీ ½ అన్ అవర్ అయిపోయింది, జస్ట్ ½ అన్ అవర్లో క్లోజ్ చేస్తాను. బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో చాలా ప్రిపేర్ అయ్యాను, కానీ అంతా చెప్పేసి మొత్తం 2 గంటల దాకా అవుద్ది. జస్ట్ షార్ట్గానే క్లోజ్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్యానించుకోండి. ఇంకొక మెసేజ్ కూడా ఉంది ఇందులో, దాన్ని కూడా మూడోది, బికాజ్ గాడ్ ఎవర్ చేంజ్ హిజ్ మైండ్, ఇంకో మెసేజ్ కూడా ఉంది. దాన్ని మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తాను. ఈరోజు దీనిలో లీగలిస్టిక్ వరకు క్లోజ్ చేద్దాం. మీరు దీన్ని ధ్యానించండి, చాలా పాయింట్లు అర్థమవుతాయి. కాకపోతే చాలా చోట్ల ఐఎమ్ నాట్ ఏ లీగలిస్ట్, చాలా కోట్స్ ఉంటాయి. మీరు వర్తమానం టేబుల్ సాఫ్ట్లో లీగలిస్ట్ అని కొట్టండి. హౌ లీగలిస్ట్ పీపుల్. ప్రవక్త దగ్గరికి ఒకరోజు కొందరు వచ్చేసి ఆయన వాక్యం చెప్తుంటే ప్రజలు కదిలించబడుతున్నారు, అద్భుతంగా ప్రజలు రక్షించబడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎంతో అద్భుతమైన కూటమి జరుగుతూ ఉంది. అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, నీ ప్రసంగంలో ఈరోజు చాలా తప్పులు చేసావు నువ్వు ప్రసంగం అన్నాడు. ఏం ప్రసంగం, ఏం తప్పు చెప్పానని అన్నాడు. నువ్వు చాలా తప్పులు చెప్పావు, ఎలాంటి తప్పుడు బోధ ఎప్పుడేం లేదన్నాడు. ఏం తప్పు చెప్పానయ్యా, చెప్పండి, నేను సరి చేసుకుంటాను అన్నాడు. చిచ్చి చెప్పేంత కూడా నీకు లేదు అసలు అన్నాడు. ఏంటి చెప్పండి అంటే, బలిపీఠం అనే పదాన్ని తప్పుగా పలికామన్నాడు. పుల్పిట్ అనే పదాన్ని పుల్పిట్ అనకుండా పుల్పిట్ అన్నాడంట ఆయన. పుల్పిట్ అంటే తెలుసా నీకు? పుల్పిట్ అంటే తెలుసా? పుల్పిట్ అంటే చాలా భయంకరమైన పదం. నువ్వు పుల్పిట్ అనుకుని పుల్పిట్ అన్నావు అన్నాడు. నేను బలిపీఠం అని వాళ్ళకి తెలుసండి అన్నాడు. నేను ఏమన్నా వాళ్ళకి తెలుసు, నేను అన్న అర్థం వాళ్ళకి తెలుసు. 2 అర్థమైంది కనుక ఎంతమంది మారారు. నేను చెప్పిన దాన్ని దేవుడు వెనకాల రుజువుపరుస్తున్నాడు కనుక ఆత్మలి వాళ్ళని కార్యం చేసింది అన్నాడు. అతను ప్రవక్త అంటాడు, చూసావా, అతను అక్షరంలో నా మాటల్లో తప్పులు పట్టుకోవడానికి వచ్చారు. ఎందుకు అంటే తను చాలా చదువుకున్నవాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు కనుక ప్రతి సేవకుడు అలాగే చాలా నిష్ణాతులై ఉండాలని తను బోధించబడ్డాడు. దానికి చాలా కోడ్స్ చెప్పాడు. సేవకుడు మాట యందు లోపము లేనివాడుగాను, బోధింప తగినవాడుగాను, నేర్పరిగాను ఉండవలనని ఉంది కదా. నీకు నేర్పరితనం ఏది అడిగాడు. ప్రవక్త చాలా బాధపడ్డాడు. మాట నేర్పరితనం అంటే అక్షరాలు నేర్పరితనం కాదండి. బాధలో ఉన్నవాడిని ఎలా ఆదరించాలో తెలియాలి, దుఃఖంలో ఉన్నవాడిని ఎలా ఓదార్చాలో తెలియాలి, జారిపోయిన వాడిని ఎలా పట్టుకోవాలో తెలియాలి, విడిపోతున్న భార్యాభర్తలను ఎలా కలపాలో తెలియాలి. మాట నేర్పరితనం అంటే మాటల్లోని అక్షరంలోని జ్ఞానం కాదు, గ్రామర్ కాదండి, వ్యాకరణం కాదండి, అది జీవితాలను అర్థం చేసుకునే దానిలో నేర్పరితనం అని ప్రభువు చెప్పాడంటే అట్టుందా బైబిల్లో? ప్రభుత్వ అన్నాడు, సీ హౌ ద లీగలిస్ట్ ట్రయింగ్ టు క్యాచ్ మే. పాపం అతను తెలియదు ఒక లీగలిస్ట్ స్పిరిట్ అతన్ని పట్టుకుంటుందని. అతను యథార్థంగా పట్టుకున్న మాట కరెక్టే, అతని ఉద్దేశం కరెక్టే. తెలియకుండానే తను లీగలిస్ట్ స్పిరిట్లోకి వెళ్ళి కుడివైపు పడిపోతున్నాడు. బైబిల్ మొత్తం ఇలాంటి వాళ్ళు కనపడతారు. మనకు చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు. రాహాబు విషయంలో ప్రవక్త చెప్తాడు, రాహాబుని పెళ్లి చేసేటప్పుడు సల్మాన్కి
ఇజ్రాయేలీల్లో కొందరిలో లీగలిస్ట్ స్పిరిట్ పనిచేస్తున్నాడు. చాలాసార్లు వినే ఉంటారు, చాలామంది చెప్తారు. అందులో కొందరు వచ్చి అక్కడ ఫీనెహాస్, ఎలియాజర్ వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లి చేయబోతున్నారు. పెళ్లి చేయబోతుంటే అక్కడ ఏ కారణం చేతనైనను ఈ స్త్రీని ఈ పురుషుడికి ఇవ్వకూడదని హేతుకమైన కారణము ఎవరైనా చూపితే వారు ఇప్పుడే రావచ్చు, లేకపోతే ఎప్పటికీ మౌనంగా ఉండాలనగానే హలో నాకుంది అబ్జెక్షన్ అన్నాడంట ఒక ఆయన చేయెత్తి. ఏంటి అబ్జెక్షన్ అంటే, అబ్జెక్షన్ మోసే గారిని రమ్మనండి చెప్తాను అన్నాడు. ఇంకెక్కడ మోసే పైకి వెళ్ళిపోయాడుగా అంటే యెహోషువ ఉన్నాడుగా, మోసే పుస్తకాలు తీసుకొని రా అన్నాడంట. సరే తీసుకొచ్చారు. ఏంటి సమస్య అనగానే పలానా ద్వితీయోపదేశకాండం పలానా అధ్యాయం ఏముంది, వేశ్యను కాల్చి చంపాలి అని ఉంది. అది వేశ్య కాల్చి చంపటానికి బదులుగా ఇజ్రాయేల్ మధ్యలో తీసుకొచ్చి ఒక సేవకుడికి దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇదేనా వాక్య నెరవేర్పు? ఇదేనా వాక్య కట్టడ? ఈ దేశంలో వాక్యాన్ని గౌరవించేవాడు లేడు, వాక్యానికి విలువిచ్చేవాడు లేడు. వేశ్యను కాల్చి చంపాలి అని ఉంది. కాల్చి చంపాల్సిన దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక సేవకునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? పాపం షాక్ అయ్యాడంట. వాక్యంలో ఉందా? అది ఉంది. వేశ్యను చంపమని ఉంది, ఆలయంలోకి రానివ్వద్దని ఉంది, వాళ్ళు సంపాదించిన డబ్బును కూడా సంఘంలో పెట్టొద్దని ఉంది. దీన్ని కాపాడటమే కాదు, ఇల్లు మొత్తాన్ని కాపాడారు. వేశ్యను తీసుకొచ్చి ఒక సేవకుడికి చేస్తున్నారు, మళ్ళీ అబ్జెక్షనా అని అడుగుతున్నారు. అప్పుడు వెంటనే ప్రార్థన చేశాడట. అయ్యా, దేవుడి మీనింగ్ అది కాదు, వేశ్యలు మారాలని దేవుడు కోరుతున్నాడు అంటే అర్థందా వాక్యంలో? చదువు చూపించు. అలా రాయబడలా. మోసే చంపమని మాత్రమే చెప్పాడు. కాదండి, చంపముందంటే వేశ్య అంటే ఆమె స్వభావాన్ని చంపమన్నాడంటే అట్టుందా అన్నట్టు. దిస్ ఈజ్ ద లీగలిస్ట్ స్పిరిట్. పాపం వాళ్ళు యథార్థ పరులే. చూడండి, అతను అడిగిన వ్యక్తి ఎంత ధైర్యం ఉంటే అడగాలి పిల్లలు అంతమంది మధ్యలో, ఎంత ధైర్యం ఉండాలి అతనికి. 6 లక్షల మంది కాల్బలము, బలమైన యోధులు, ప్రార్థనా పరులు, బైబుల్ తెలిసిన వాళ్ళు ఎవరికి ధైర్యం కూడా లేదని చాలా రోషం కలిసి అడిగాడట. చాలా ధైర్యం, కరెక్ట్. అడగటానికి చాలా ధైర్యం కావాలి పిల్లలు. 6 లక్షల మందిలో నిలబడి అంతమంది ముందు వెలితి చూపాలంటే మామూలు ధైర్యం కాదు. అయినా పాపం తెలియదు అతనికి అతనిలో లీగలిస్ట్ స్పిరిట్ ఉందని. మోసపోయి ఉన్నాడు. అప్పుడు ఎలియాజర్ చెప్పడానికి ప్రయత్నించాడట, యెహోషువ చెప్పడానికి ప్రయత్నించాడంట. బాబు, దేవుని మనస్సు అది కాదు నాయన, దేవుని ఉద్దేశం అది కాదు నాయన. ఉదాహరణకు చూడు, అన్యులను వివాహం చేసుకోవద్దని దేవుడు చెప్పాడు, అన్యులతో సహవాసం చేయొద్దు అన్నాడు. అదే దేవుడు మోషేకి సిప్పోరానిచ్చి పెళ్లి చేశాడు. అన్యురాలు ఎందుకు చేశావు అని చెప్పేసి, ఇదిగో వాళ్ళ సొంత అక్క, సొంత అన్నయ్య ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే దేవుడు వచ్చి గద్దించాడు. అన్యుడు అంటే భౌతికంగా అన్యుడని కాదయ్యా, విశ్వాసం అన్యుడిగా ఉండేవాడు, దేవుణ్ణి ఎరగనివాడు, హృదయానికి సున్నతి లేనివాడు. అది దాని అర్థం అంటే అట్టుందా అంటే ఆయన. అది కాదు బాబు, దేవుని మీనింగ్ ఇది అంటే అతను ఒప్పుకోలేదంట. నేను ఒప్పుకోను, మీరు జరిగిపోయిన ఏదో తీసుకొచ్చి చెప్తున్నారు. అప్పుడు మోషే దేవుని నమ్మలా, అన్యులుగా ఉన్నప్పుడు జరిగింది. నమ్ముంటే చేసి ఉండేవాడు కాదేమో, జరిగిపోయింది కాబట్టి దేవుడు ఒప్పుకోలేదేమో. కాబట్టి వేశ్యం చేయడానికి లేదు. మీకు ఇష్టం లేదా వెళ్ళిపోండి, వాక్యాన్ని మేము రాజీ పడుతున్నాం చెప్పుకొని తిరగండి, నేను మాత్రం రోషం కలిగి ఉంటాను దేవుని కోసమని. పాపం అతను చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు, అయినా వాక్యం నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాడు. చూడండి పిల్లరా, ఎంత బ్యాడ్. తెలియదు పాపం, మనుషులు తెలియకుండా తప్పులో పడిపోతారు ఇలాగ. సో అప్పుడు దేవుడు యెహోషువ జ్ఞానం ఇచ్చాడట. సరే బాబు, సరే నువ్వు చేసినట్టే ఈ అమ్మాయిని కొట్టి చంపేద్దాం. ఎవరో ఏమో చంపడానికి వస్తారంటే ఆయనతో పాటు కొంతమంది, ఆయనతో పాటు ఆయన వాక్యంతో ప్రభావించబడి కొంతమంది వచ్చారట. కాబట్టి ఫస్ట్ మీరు వాళ్ళే పట్టుకోండి, మీరు వాళ్ళు పట్టుకోండి రండి, ఈ పెళ్ళిలో చంపేద్దాం ఈ అమ్మాయిని అని చెప్పి తీసుకొని వచ్చారు. చంపేసే ముందు సరే ఓకే చంపుదాం, సాక్ష్యం చూపించు, ఈ అమ్మాయి వేశ్య అని అంటే, ఎందుకు ఊరు మొత్తం తెలుసు కదా సాక్షి అన్నాడు. ఆమె వ్యభిచారం చేస్తుంటే చూసిన వాడిని పిలుచుకురా. ఆమె పాపం చేస్తుంటే చూసిన వాడిని తీసుకురా. వాళ్ళు ఫస్ట్ రాళ్ళు వేయాలి, వాళ్ళ తర్వాత మీరు రాళ్ళు వేయాలి.
ఫస్ట్ ఆమెను చూసిన వాడు ఇది వేశ్య అని సాక్ష్యం ఇచ్చిన వాడిని తీసుకొని రాన్నాడు. ఏమంటే అందరికీ తెలుసు కదా అంటే అందరికీ తెలుసు అన్నది అది అబద్ధం కావచ్చు, పుకారు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇక కోర్టు, ఇది న్యాయస్థానం, ఇక్కడ ప్రూఫ్ కావాలి. ఈమె వేశ్య అని, ఈమె వ్యభిచారం చేస్తుండగా, ఈమె పడుపు వృత్తి చేస్తుండగా, ఈమెతో పడుకున్నానని కూడా చెప్పిన వాడిని కానీ, మా తమ్ముడు పోయాడని చూసిన వాడిని కానీ, మా వాళ్ళ పక్కన పోయి నేను చూసిన వాడిని కానీ, చూసిన వాడిని కానీ, ఆమెతో పాపం చేసిన వాడిని కానీ పట్టుకురా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు పట్టుకురాలి. చూడండి పిల్లారా, ప్రభు వచ్చినప్పుడు కూడా దాని స్టోరీ జరిగింది. ఒక స్త్రీ వ్యభిచారము చేసిన వి కాట్ హర్ ఇన్ ద వెరీ యాక్ట్ అని చెప్పి రాయబడింది. పని చేస్తుండగానే పట్టుకున్నామన్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికింది, చంపేయమన్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఆమె ఒక్కతే పని పాపం చేయదు కదా, ఆమెతో పాటు ఒకడు ఉంటాడు కదా, మరి ఆడేడి ఆళ్ళలో ఒకడాయేటి, వాడిని ఎందుకు దాచారు? దేవుని మీనింగ్, వాక్యం వెనకాల ఉన్న మీనింగ్ వేరు. ఇక్కడ లీగలిస్టులు వెళ్ళే పాయింట్ ఏంటంటే వాళ్ళు దేవుని హృదయాన్ని పట్టుకోలేరట. మంచి ప్రజలు, చాలా యథార్థమైన ప్రజలు, ఇంకా నీతి కలిగిన ప్రజలు, పరిశుద్ధత కలిగిన ప్రజలు, కానీ ఆత్మ మనస్సును పట్టుకోలేక తప్పిపోతారట. అలా అవ్వటం వల్ల ఎంత విరోధంగా వెళ్తారంటే కొన్ని ఎక్స్ట్రీమ్లు ఉన్నాయి మనకి ఇంకా బైబిల్లో. ఎలా వెళ్తారు, ఇది ఒక ఎక్స్ట్రీమ్. న్యాయాధిపతుల గ్రంథంలో, అంటే నేను సమయం కోసం రెఫరెన్స్ వచ్చేట్లా మీకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో మనకి బలమైనటువంటి న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి పేరేంటి? ఒక న్యాయాధిపతి పేరు యెఫ్తా. యెఫ్తా గురించి చెప్తున్నాను. అంటే చాలామంది న్యాయాధిపతులు యెఫ్తా స్టోరీ ఒకటి చెప్తా. ఈ యెఫ్తా ఎవరి కుమారుడు చెప్పగలరా? యెఫ్తా ఒక వేశ్య కొడుకు. వేశ్యనే బతకనీయకూడదు, ప్రజల్లోకి రానియకూడదు. వేశ్య కొడుకుని తీసుకొచ్చి దేవుడే పరిశుద్ధాత్మతో నింపి అతన్ని నాచుకొని చేశాడు. ఆ లీగలిస్ట్ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారు? నెక్స్ట్, రూతు గ్రంథంలో మరొక ఉదాహరణ. రూతుని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కొందరు లీగలిస్టులు మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ దేవుని మందిరంలోకి రాకూడదు అని ఉందండి. ఆ ఊరి పెద్దలతో చెప్తున్నారట, మందిరంలోకి రాకూడదు, మన సంఘంలో చేరకూడదు. ఏమండి, అది పురుషులకేనండి, స్త్రీలకు కాదండి అని ఎవరో చెప్పారంట. అట్టుందా? బైబిల్లో ఎక్కడైనా పురుషుడు అంటే పురుషుడు స్త్రీ ఇద్దరు వస్తారు కదా. దొంగతనం చేయొద్దు అంటే మగోడికే చెప్తున్నాడు, ఇది ఆడవాళ్ళకి చెప్పట్లేదా? నేను తప్ప మరొక దేవుడు లేడు మీలో ఎవడైనా అంటే ఎవడైనానైనా ఎవతైనా ఇద్దరు వస్తారా? విగ్రహారాధన చేయకూడదు అన్నాడు. ఎవడైనా వేరొక దేవుని ఆరాధించుకుని ఎలా అన్నాడు. అక్కడ ఎవడు అంటే ఎవతే కూడా ఇద్దరు, పురుషుడితో పాటు స్త్రీ రావట్లేదా? బైబిల్లో ఎక్కడ చాలా చోట్ల దేవుని ఆత్మతో ఎంతమంది జన్మించారు వారందరూ దేవుని కుమారులు అన్నారు. అంటే దేవుడికి మగపిల్లలే పుడతారు, ఆడపిల్లలు పుట్టరా? కుమారులు అంటే అందులో కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకడు కలిసి కూర్చొని చెప్తున్నాడు అంటే ఒక లీగల్ స్పిరిట్ ఉన్న అతను, మోయాబీయుడు అంటే మోయాబీయుడు మగోడే వస్తాడా? ఆడోళ్ళు రారా? బైబిల్ ఎన్ని చోట్ల మోయాబీలని రాయబడింది. వెళ్ళి మోయాబీలను చంపండి అన్నాడు. దావీదు వెళ్ళి మగవాళ్ళని చంపాడా? చాలామంది ఆడవాళ్ళని కూడా చంపారు. శత్రువుల్ని చంపండి అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళని చంపారు. కాకపోతే పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను ఉంచారు, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను చంపేశారు. ఫినెహాస్ కాలంలో కూడా తలుపేయమ్మ, తలుపు తీసుకుంటారు, దోమలు వస్తాయి. సో అక్కడ అడుగుతున్నాడంట, మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ దేవుని మందిరంలో చేరకూడదు అంటే ఆ లీగలిస్ట్ స్పిరిట్ అక్కడ విన్న వ్యక్తి తెలియక అడుగుతుంది. తను రాకూడదు, ఈ పెళ్ళి జరగకూడదు, అసలు మనతో చేరుకోకూడదు. నిజానికి దేవుడు మనసులో ఉద్దేశం ఎందుకు పిల్లారా? పురుషుడు విత్తనాన్ని క్యారీ చేస్తాడు, స్త్రీకి విత్తనం ఉండదు. అందువల్ల దేవుడు స్త్రీలను దూరం పెట్టాలి. స్త్రీలు విమోచన పథకం ద్వారా దేవునికి మందిరంలోకి రావచ్చు. వాళ్ళు కూడా 10 తరాల వరకే వాళ్ళకి నిషేధం, తర్వాత వాళ్ళు రావచ్చు. ఆమె కానీ తను చూడండి, దేవుని మనస్సు నిజానికి దేవుడు మోయాబీలను ద్వేషిస్తున్నాడా? కాదు, ఆ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. లోతు పిల్లలు కన్న తండ్రితోనే అంత నీచంగా ప్రవర్తించారు.
వాళ్ళ పుట్టుకలోనే ఇంత పాపం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తుంటే రేపు ఆ పాపం పెరిగిద్ది. ఒక పనిష్మెంట్ వేసి కొంత శిక్షించి తిరిగి తీసుకొస్తే ఆ పాపం నుంచి మారతారని గద్దిస్తున్నాడు దేవుడు. అంతే తప్ప దేవుడు మళ్ళీ ఎవరిని ద్వేషించటం. అదే దేవుడు యెషయా గ్రంథంలో అంత్య దినములలో, అంటే చివరి దినాలు, అంటే కొత్త నిబంధన కాలంలో మోయాబీయులు, అమ్మోనీయులు నా మందిరంలో చేరేదరని చెప్పి రాశాడు. మందిరంలో చేరొద్దు అన్నది దేవుడే, చేరుతున్నాడు. కానీ అక్కడ చూడండి, ఆ అక్షరాన్ని పట్టుకొని, ఆ మాటను పట్టుకొని అతను దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇందులో మనకి పీక్ ఎవరంటే అబ్షాలోం పిల్లర్. నేను డీటెయిల్గా చెప్పట్లా, టైం క్లోజ్ అవుతుంది, ఆల్రెడీ ఒక 10 నిమిషాలే ఉంది. చాలా బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అబ్షాలోం చూడండి పిల్ల, హీ వాజ్ ఎ వెరీ లీగలిస్ట్, చాలా లీగలిస్ట్. హీ వాజ్ దావీదు వంశంలో దావీదు కుమారుడుగా చాలా నీతిగా పెరిగాడు, చాలా భక్తిగా పెరిగాడు, చాలా పరిశుద్ధంగా పెరిగాడు. అతని ప్రారంభం అద్భుతం, అందుకే ప్రజలు అతను ఇష్టపడ్డారు. సొంత చెల్లిని అన్నే రేపు చేశాడు. తండ్రిగా న్యాయం తీర్చాల్సిన దావీదు మౌనంగా ఉన్నాడు. ఒక న్యాయం తీర్చి తన చెల్లికి న్యాయం చేయాల్సిన రాజు, ఒక రాజుగా చేయాలి, ఒక తండ్రిగా చేయాలి, అయినా దావీదు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దావీదు కుమారుడు నాశనాన్ని కోరటల్లా తను ఒక పాపం చేసిన వాడే కనుక తన బిడ్డ తనకులాగా మార్పు చెందాలి, పశ్చాత్తాపడాలని అతనికి పశ్చాత్తాపం బోధించి ఉండొచ్చు. ఆయన పాపం వల్ల మరణం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, నేను చాలా కష్టాలు పడ్డాను, ఇంత ఘోరమైన పాపం చేసావా, అమ్మో నువ్వు జ్యేష్ఠుడివి, జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కూడా ఇలాంటి పాపం వల్లే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, నువ్వు కూడా దానివల్లే కోల్పోతావు, ఇలా మాటలు చెప్పి పంపించాడు. అది నచ్చలేదు అతనికి. అతను ఇజ్రాయేలీలో మెయిన్ అహీతోపేలు. అహీతోపేలు ఎవరు? బెత్షెబా యొక్క తాత. బెత్షెబా యొక్క తాత చాలా వృద్ధుడు, కురు వృద్ధుడు. ఆ రోజుల్లో అహీతోపేలు మాట అంటే దేవుడే స్వయంగా చెప్పినట్టు నమ్మేవాళ్ళట. అహీతోపేలుకి అబ్షాలోం క్లోజ్ అయ్యాడు. అబ్షాలోం ప్రసంగం ఎలా ఉంటుందో ఊహించుకున్న పిల్లారా, నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, అందుకే నేను నెరేట్ చేయట్లా. అబ్షాలోం ఈ దేశంలో న్యాయం తీర్చేవాడు లేడు. వాక్యం ఏం చెప్తుంది? వ్యభిచారం చేస్తే ఆ పురుషుణ్ణి, ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది. ఈరోజు వ్యభిచారం చేసిన వాడు పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. వ్యభిచారం చేసిన వాడు తమ్ముడైనా, అన్నైనా, కన్న తండ్రి అయినా, కుటుంబం అయినా, సేవకుడైనా, రాజైనా ఈరోజు ధైర్యంగా మాట్లాడేవాళ్ళు కావాలి. ఈరోజు మన మధ్యలో రోషంగా ప్రసంగాలు చేస్తున్నాడు. ఏమి శక్తి, ఏమి ధైర్యం, ఏమి అభిషేకం. పీపుల్ అనేబుల్ టు రియలైజ్ దట్ ఈస్ ద లీగలిస్ట్ స్పిరిట్. అతను చెప్పే ప్రతి మాట సత్యం. ధర్మశాస్త్రంలో ఏముంది? వ్యభిచారం చేసిన వాడిని, పురుషుడిని, స్త్రీని రాళ్లతో కొట్టి చంపముంది. కానీ నాతాను ప్రవక్తలు దేవుడిని క్షమించాడని చెప్పాడంట. ఈయన ఎవరు చెప్పడానికి? మళ్ళా దేవుడు కొనసాగమని చెప్పాడంట. ఇదంతా వాక్యానికి విరోధమే అని అబ్షాలోం చెప్తున్నాడు. బికాస్ హీ గాట్ ద లీగలిస్ట్ స్పిరిట్. చాలా డేంజర్ పిల్లర్. ప్రభువుని చంపింది కూడా లీగలిస్ట్ స్పిరిటే. మనం అట్టుపడ్డా డేంజరే, ఇటుపడ్డా డేంజరే. గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. చూడండి, అబ్షాలోం ఆయన ప్రతి మాట రైటు. ఈ రోజుల్లో న్యాయం తప్పిపోయింది. పెద్ద సేవకుడు మొదలుకొని చిన్న సేవకుడు, ఒక ప్రవక్త, ఒక రాజు తప్పు చేసిన వాడు, దేశాన్ని ఏళ్తున్న రాజు, నా హృదయానుసారుడు ఈయనకే సాక్ష్యం అంట. ఆయన పక్కన ఉన్న ప్రవక్త నాతాను, దేవుడిని క్షమించాడు బాబు, నీకు వారసుడు ఈమె కడుపునే పుట్టేవాడు బాబు అని ఆమె కడుపున పుట్టేవాడు మళ్ళీ వారసుడు అంట. ఈ దేశంలో వాక్యానుసారంగా ఉండేవాళ్ళు లేరు, న్యాయంగా ఉండేవాళ్ళు లేరు. సత్యం సంత వీధిలో పడుతుంది, న్యాయం కాళ్ళ కింద తొక్కబడుతుంది అని అతను ప్రసంగాలు చేస్తుంటే గుంపు గ్యాదర్ అవుతున్నారు. వితౌట్ నోయింగ్ హీ వాజ్ లెడ్ బై ద లీగలిస్ట్ స్పిరిట్. తనకు తెలియకుండానే లీగలిస్ట్ స్పిరిట్తో నడిపించబడుతున్నాడు. తనకి చూడండి పిల్లారా, అబ్షాలోము ప్రోగ్రాం ఏర్పాటు చేసేటప్పటికే ప్రజలు 2 గుంపులు అయిపోయారు. బెనాయా, నాతాను, దావీదు 30 మంది శూరులు, ఆత్మపూర్ణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అబ్షాలోంకి విరోధం అవుతున్నారు.
అలా లేని వాళ్ళు అబ్షాలోము పక్షాన చేరుతున్నారు. యోవాబు, ఇంకా కొంతమంది. ఐ థింక్ యోవాబు చేరలేదు కానీ సపోర్ట్ ఇచ్చాడు. కొంతమంది అహీతోపేలు మరి ముఖ్యంగా. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు లీగలిస్ట్ యాంగిల్లో చూస్తున్నారు. నాతాను చెప్పుంటాడు, బాబు యవనస్తులా నా గురించి అలా ప్రసంగం చేస్తున్నావంట. నేను చెప్పింది నా సొంత మాట కాదయ్యా, ఆ దేవుని మాటే. దేవుడు చంపమన్నాడు కానీ పాపం చేసిన వాడిని కాదు. దేవుడు మనసులో ఉంది వాడి పాపపు కోరికను చంపమని. పాపి మారాలని దేవుడు కోరుతున్నాడు, అంతేగాని ఇది కాదయ్యా. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టం అంటే ఎక్కడుందో చూపించు. అక్కడ ఆది కాండం, నిర్గమాకాండం, లంక్యాకాండం, లేవి కాండం, ద్వితీయోపదేశ కాండంలో విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టం, అది చాలు, ఇంకేం అవసరం, ఎక్కడుందో చూపించు అని అబ్షాలోము ఎక్కడ చూపించగలడు? అవన్నీ దావీదు రాసిన కీర్తనల్లో ఉన్నాయి. దావీదు రాసుకున్నప్పుడు కీర్తన గ్రంథం ఆయన పాటలు అవి బైబిల్లో చేర్చబడలా, ఇప్పుడు తర్వాత చేర్చబడ్డాయి. ఎక్కడ చూపిస్తాడు? వాళ్ళు చెప్పేది దేవుని మనస్సు, కానీ తను ఒప్పించలేడు అతన్ని. ఎందుకంటే హీ వాజ్ లెడ్ బై లీగలిస్ట్ స్పిరిట్. తనకి తెలియదు. అందుకే చెప్తున్నాడు, వెంటల్లా నాతాను దూరం అయ్యాడు. 30 మంది సూర్యులు అని చెప్పడం మొదలుపెట్టారు. వెంటల్లా దూరం అయ్యాడు. అందువల్ల ఆత్మపూర్ణులు ఒకవైపుకి వచ్చారు, వాళ్ళు మరొక వైపు వెళ్ళిపోయారు. కానీ ఆ స్పిరిట్ ఉంటే చివరికి ఎలా అవుతాడో చూడండి. లీగలిస్ట్ స్పిరిట్ ఉన్న వ్యక్తి కనికరాన్ని కోల్పోతాడు, నీతిని కోల్పోతాడు, చివరికి కంట్రోల్ చేసుకోకపోతే వివేకాన్ని కోల్పోతాడు, చివరికి కుటుంబము నీతి నియమాలు కోల్పోయి ఎంత పడిపోయాడో చూడండి. అబ్షాలోము చివరికి ఎంత జారిపోయాడు. పినతల్లుల్ని పబ్లిక్గా రేప్ చేశాడు, తండ్రి మీద కత్తి దూశాడు, చివరికి దేవుడి చేత చంపబడ్డాడు. తను దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నాడని తెలియకుండానే లేడు. చివరికి అబ్షాలోము ఎక్కడ చచ్చిపోయారా చెప్పగలరా? బైబిల్లో ఉంటుంది. అబ్షాలోము ఎక్కడ? అండ్ ఆ ప్లేస్కి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ పేరు షావే లోయలో చచ్చిపోయాడు. షావే లోయలో మరొక రాజు అక్కడ దర్శనమిచ్చాడు. షావే లోయకి రాజు లోయ. షావే లోయలో అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్న అదే ప్లేస్లో అబ్షాలోము పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. చూడండి, ప్రభువు అక్కడ కాళ్ళు మోపాడు. ఆ తర్వాత ఆ ఏరియాలో అరణ్యంగా అది వెళ్ళిపోయింది. కొన్ని తరాలు గడిచిపోయినాక ఆ ప్లేస్లో చెట్టుకు ఒకడు ఏలాడాడు. సేమ్ స్టోరీ సిలువలో కూడా. ప్రవక్త సీడ్ ఆఫ్ డిస్క్రపెన్సీ అనే వర్తమానంలో చెప్తాడు. ఇస్కరియోతు యోధ అతను హీ థాట్ జీసస్ ఈజ్ రాంగ్. యేసు తప్పులో ఉన్నాడు అనుకున్నాడట. సరే, యేసు తప్పులో ఉన్నాడు అనుకున్నాడంట. నాకు ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు తప్పులో ఉన్నాడని ఒక అపోస్తలుడు ఎలా అనుకున్నాడు? షాక్. ద సీడ్ ఆఫ్ డిస్క్రపెన్సీ. హీ థాట్ జీసస్ వాజ్ రాంగ్. ఆయన్ని వెంబడించి, ఆయన్ని నడిచి, ఆయనతో ఉండి ఆయన తప్పు ఉండని ఎలా అనుకున్నాడు? జస్ట్ లైక్ అబ్షాలోము దావీదు తప్పులో ఉన్నాడు ఎలా అనుకున్నాడు? రూతు సమయంలో అక్కడున్న ప్రజలు వాళ్ళు చేస్తున్న తప్పుని ఎలా అనుకున్నారు? దేవుడి మనస్సును పట్టుకోక, దేవుడి హృదయాన్ని పట్టుకోక, పరిసయ్యులు సద్దుకయ్యులు యేసుప్రభు మీద చూసిన నేరం ఏంటి? విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు. వాళ్ళు చెప్తున్నారు పరిసయ్యులు, మోషే సమయంలో విశ్రాంతి దినం రోజు బయట కట్టెలేరితేనే చంపేశాడు దేవుడు. నీ శిష్యులు కట్టెలు కాదు, పొలంలోకి వెళ్ళి మొక్కజొన్న తుంచుతున్నారు. కట్టెలేరుకుంటేనే చంపేస్తే తుంచటం, అటు వలవటం, తినటం, ఇంత పని చేసిన వాడిని ఎలా నువ్వు శిష్యులుగా సాగిస్తున్నావు? వాళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. లేఖనమే చూపిస్తున్నారు. బట్ దేవర్ లీగలిస్ట్. దేవుడు ఏమన్నాడు? మీరు వెనకాలన్న మనస్సును పట్టుకోలేదు. ఆ రోజు వాళ్ళకి పని చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఫుడ్ పడుతుంది ప్రతిరోజు మన్నా. ఇంకా నువ్వు పని చేయడం అవసరం ఏంది? అన్నం లేనప్పుడు అన్నం ఉంటే ఓకే, నీకు సకల సమృద్ధి ఇచ్చినా కూడా నువ్వు ఎక్స్ట్రా ప్రయాసపడుతుంటే ధనాపేక్ష అంటారు. ధనం సంపాదించడం తప్పు కాదు, ధనాపేక్ష కలిగి ఉండటం తప్పు. ఆహారం తినటం తప్పు కాదు, తిండిపోతనం తప్పు. కుటుంబం తప్పు కాదు, సంసారం తప్పు కాదు. లేకపోతే దాని పిచ్చిలో ఆ పిచ్చిలోనే పడి దేవుని మర్చిపోవడం తప్పు. పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు, పిల్లల్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం తప్పు. ఇది ఎక్కడ సమస్య? వాళ్ళు దేవుడి మనస్సును పట్టుకోవట్లేదు. అందుకనే దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమని?
దావీదు ఆకలిగా ఉన్నప్పుడు మందిరంలోకి వెళ్ళి యాజకులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో తినని సముఖపు రొట్టెలు తిన్నాడు. అంటే వాళ్ళు దావీదు కూడా తప్పు అంటారు, అందులో డౌట్ ఏముంది? దావీదు చేసింది కూడా తప్పు అంటారు. దేవుని మైండ్ ఇప్పుడు సముఖపు రొట్టెలు యాజకులే తినాలి, నిజమే. కానీ అవి తీసేసిన తర్వాత దాన్ని పరిశుద్ధంగా ఎంచి ఆకలిగా ఉన్న వాడికి ఇవ్వడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అది లేఖనంలో రాయబడి ఉండాల, కానీ దేవుని మనస్సు. వాక్యములో రాయబడిన వాక్యమే లేదు, దాచబడిన వాక్యం ఉంది. ఉదాహరణకి మనకి శాంపిల్ ఉంది. ఎలియాజర్ టైంలో వెళ్ళాడు, ఆ బావిలో నీళ్లు తేవమన్నాడు. ఆమెకేమన్నాడు? అమ్మా నాకు నీళ్లు పోయి అన్నాడు. ఆయన చెప్పింది ఆయనకు నీళ్లు పోయిమునే, కానీ లోపల హృదయంలో వాక్యం ఏంటి? నా ఒంటెలకు నీళ్లు పోయి, నా పని వాళ్ళకి నీళ్లు పోయి. అది రాయబడలా, చెప్పలా, కానీ లోపల ఉంది. చెప్పింది మాత్రమే అక్షరార్థంగా తీసుకునే వాళ్ళు ఆగిపోతారు. లోపల ఉన్నది పట్టుకుంటేనే సంపూర్ణం. దేవుని మనస్సు పట్టుకోవడానికే దేవుని ఆత్మ కావాలి. అందుకని దేవుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్నాడు. అక్షరార్థంగా తీసుకునేవాడు ప్రభువే చెప్పాడు. అక్షరార్థం. లిబరల్ ఏంటంటే ఎట్ట బాప్తీసు వచ్చినా పనిదని పోతారు. లీగలిస్టులు ఏంటంటే దేవుడే చెప్పాడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అని దాన్నే పట్టుకొని కూర్చుంటారు. పేతురు ఎవడు? మానవుడు. దేవుడే స్వయంగా చెప్పాడని. ఆయన చెప్పినది మాట సగం ఉంది, లోపల అర్థం సగం ఉంది. అందుకని యేసు పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఆజ్ఞనిచ్చిన రాయబడింది మత్తయిలో. అపోస్తలుల గారి మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి లోపలికి వచ్చిన తర్వాత అని రాయబడింది. అంటే లోపల ఉన్న ఆత్మ వీరి లోపలికి వచ్చినాక లోపల చెప్పింది అర్థమైంది వాళ్ళకి. ఆమేన్. చూసారా, వాక్య విషయంలో లిబరల్స్ ఎలా తప్పిపోతున్నారు, లీగలిస్ట్ ఎలా తప్పిపోతున్నారు. నిన్న బిలాము గురించి ధ్యానించాను. రోజు లీగలిస్ట్ సైడ్ వీళ్ళు ఎలా తప్పిపోతున్నారు అనేక యాంగిల్లో. ఆమేన్. అందుకని ఈ లీగలిస్టులే పౌలు కాలంలో వచ్చి అన్యులు కూడా సున్నతి పొందాలని వచ్చారు. పౌలు మామూలుగా కాదు, చాలా ఆశ్చర్యం. వారితో ఒక్క నిమిషమైన ఒప్పుకోక పెద్ద వాగ్వివాదం జరిగిందంట. ఆశ్చర్యం. 3వ ఆకాశంలోకి వెళ్ళొచ్చిన ఇంత పెద్ద దైవజనుడు, అనేక అద్భుతాలు చూసిన ఒక వ్యక్తి అంతసేపు వారితో వాదించాల్సి వచ్చిందా? ఆయన చెప్పినా వాళ్ళు నమ్మలేకపోయారంటే ఆ స్పిరిట్ దేవుడే చెప్పినా నమ్మలేదు. దేవుడు మానవుడిగా వచ్చినప్పుడే. మరి అలాంటప్పుడు ఒక వర్తమానికుడు చెప్తే సులువుగా నమ్మగలదా? దేవుడు గ్రహింపించే స్పిరిట్ నుంచి విడుదలిస్తే తప్ప. చూడండి ఎంత బాధాకరమైన పరిస్థితి. పౌలు మీద వాళ్ళు చాలా రకాలుగా సున్నతి అవసరం లేదంటే తిమోతి కిందకు సున్నతి చేయించావు. చర్చిలో గుండు కొట్టించాడు పౌలు ఒకడికి. పౌలు కూడా గుండు కొట్టించుకున్నాడు. ధర్మశాస్త్రం చెల్లిపోయిందని నువ్వెందుకు గుండు కొట్టించుకున్నావు? ప్రతి దానికి కారణం ఉంది. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో వివాహం చేసుకోవాలని చెప్పిన దేవుడే ఇర్మియాను వచ్చి పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఆలయంలోకి వచ్చినప్పుడు నీ అండర్వేరు నువ్వు అంగీ వేసుకొని లోపల అండర్వేర్ కూడా వేసుకొని రా అన్నాడు దేవుడు. అంగీ ఒక్కటే కాదు, లోపల దిగంబరంగా ఉన్నా కానీ ఊరుకోను, పైకి కనపడేది కాదు, లోపల కూడా అండర్వేర్ వేసుకొని రండి అని చెప్పాడు పాత నిబంధనలో దేవుడు. అలాంటి దేవుడు యెషయా ప్రవక్తకి సొక్కా ఇప్పి అండర్వేర్తో చర్చికి రా అన్నాడు. ఇదేంటి? విగ్రహాలు చేయొద్దు అని చెప్పిన ఆ దేవుడే అదే మోషేకి చెప్పి 2 పెద్ద పెద్ద బంగారంతో చేసినటువంటి కెరూబుల్ని ఇట్లాంటి బొమ్మలు చేసి అతి పవిత్ర స్థలంలో పెట్టమన్నాడు. ప్రవక్త సంఘంలో 3 సిలువలను పెడితే, సిలువ మీద మనుషుల్ని పెడితే చాలామంది వచ్చి చెప్పారు, ఏంటి సిలువలను పెట్టాడు? నేను రోమన్ క్యాథలిక్, చిన్నప్పుడు ఆర్సీఎంలో ఉన్నాడు, ముసలోడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్సీఎంఏ వచ్చేసింది నేను లోపలికి. చూసావా, మొన్నటిదాకా ఫస్ట్ ఏమో సిలువ అన్నాడు, కారులో సిలువ వేసుకొని తిరిగాడు, ఇంట్లో సిలువ వేసుకున్నాడు, చివరికి చర్చిలో కూడా సిలువలు పెట్టాడు. ఈయన పాత ఆర్సీఎం బుద్ధి పోలేదు. చాలా నేరాలు మోపారు ఆయన మీద. ఏం చేసి? ప్రత్యక్షతతోనే చేశాడు ఆయన. ప్రవక్త ఇంట్లో మెయిన్ హాల్లో హాఫ్ మ్యాన్ ఫోటో యేసుప్రభుది ఉండేది. దాని ముందు కూర్చొని మోకరించి ప్రార్థించేవాళ్ళంట కుటుంబం అంతా ప్రతిరోజు. సో ఒక ఆయన చూసి, ఏ విగ్రహారాధన కాదా, దాని ముందు ప్రార్థన చేయటం ఎందుకు, ఇంకో చోట చేసుకోవచ్చు కదా అంటే, యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో కూర్చునే ప్లేస్లో అది ఉంది. ఒకనొక సందర్భంలో అక్కడ చేసామని చెప్పాడు అంతే. ఎందుకంటే ఆయన తప్ప చాలా ఇంటికి వెళ్ళారు, చాలా హోటల్లో ఉన్నారు, ప్రతి చోట కూడా ఫోటో పెట్టుకుని చేయలేదు ఆయన. సి హౌ లీగలిస్ట్ విల్ టేక్. చర్చిలో 3 సిలువలు పెట్టేసరికి చూసావా, చర్చిలో సిలువలు, విగ్రహాన్ని ఆరాధించొద్దు అన్నాడు.
కానీ ఒక మెమోరియల్గా ఒకటి ఉండటం తప్పు కాదు. ఈరోజు కొంతమంది బంధువులు ఈ కుటుంబాలు ఫోటోలు పెట్టుకోవడం కూడా తప్పని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫోటో పెట్టుకోవటం ఏం తప్పు కాదు, దాన్ని పూజలు చేసి ఆరాధించేది చేయటం తప్పు. ఒక జ్ఞాపకంగా చూసినప్పుడు అది తప్పు కాదు. అందుకని యేసు ప్రభువుది ఒక చిత్రాన్ని ఉండటానికి కూడా హెబ్రోను సంఘం వాళ్ళు లేకపోతే బ్రదరన్ సంఘం వాళ్ళు ఏంటి విగ్రహం పెట్టారంటారు. అట్లా చూసి దేవుడి ఫోటో ఉంటుంది తప్పు కాదు. నీ ఫోటో ఉంది ఇంట్లో పెట్టుకుంటే తప్పు అంటామా? మీ నాన్న ఫోటో తప్పు ఉంటుందా? భార్యాభర్తల ఫోటో, అలాగే మన తండ్రి ఫోటో అది. దాన్ని ఆరాధించడం, దాన్ని పూజ చేయడం, ఎక్కడ అనుకోవటం, దానికి మొక్కటం ఇది తప్పు. ఈజ్ ఇట్ ఏ మెమోరియల్ ఆర్ ఈజ్ ఇట్ ఏ వర్షిప్? ఆమేన్. అది పాయింట్. దేవుడు హృదయం వాంఛ. పాపం ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం, వీళ్ళ సమస్య స్పిరిట్ పట్టుకుపోవటం. ఉదాహరణకి బ్రదర్ బ్యానాము, నాకు క్లీన్ షేవ్ అంటే ఇష్టం, నాకు క్లీన్ షేవ్ అంటే ఇష్టం అని చెప్పాడు. అంటే మొత్తం అన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాక్యం చెప్పడం అంటే ఇష్టం అన్నాడు. దాన్ని పట్టుకొని చూసావా, పాస్ట్ అంటే మీసాలు ఉండకూడదు, పాస్ట్ అంటే మీసాలు ఉండకూడదు. ముంబైలో వెళ్ళగానే ఫస్ట్ వచ్చి ఏంటి మీసాలు ఉన్నాయి అన్నాడు. అన్నాను, నేను అమ్మాయిని అడగడానికి, అబ్బాయినే కదా అడుగుతున్నారు. ఏంటంటే అమ్మ సేవకులకి మీసాలు ఉండకూడదు అని. బైబిల్లో ఎక్కడుందో చూపించు. ప్రవక్త ఎక్కడ మీసాలు ఉండకూడదని చెప్పాడో చూపించు. నాకు ఇష్టం ఇట్లా ఉంటాం అన్నాడు. అలా ఆయనకు ఇంకొక ఇష్టం కూడా ఉంది. మరి అడవిలోకి వెళ్ళినప్పుడు ఫుల్గా గడ్డాలు మీసాలు పెంచుకొని అలా టీషర్ట్ వేసుకొని అలా జీన్ ప్యాంట్ వేసుకొని ఆ కింద పడుకొని ఆ మట్టిలో పడుకొని అలా రోడ్డు మీద ఉండి ఆ ప్రకృతిలో దేవుని ఆరాధించడం ఇష్టం అన్నాడు. మరి అది చేయట్లేదే. రఫ్ అండ్ టఫ్ 2-3 వారాలు స్నానం చేయకుండా ప్రకృతిలో ప్రపంచంలో మైమరిచిపోతాడు ఆయన. ఆయన ఇష్టం ఇది, ఆయన వ్యక్తిగతం. అది వాక్యంతో అనలేదు. ఒక అతను చెప్పాను మొన్న, పోర్కు హ్యామ్ అంటారు. హ్యామ్ తింటూ మా ప్రవక్తకి ఇష్టమైన ఫుడ్ ఇది, హ్యామ్ బర్గర్. మా ప్రవక్తకి పంది మాంసం అంటే ఇష్టం, ఉడత మాంసం అంటే ఇష్టం. తినేవాడు తినక మా ప్రవక్తకి పంది మాంసం అంటే ఇష్టం, మా ప్రవక్తకి పంది మాంసం అంటే ఇష్టం అని చెప్పారుగా. మాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు ఏలియా గారు పాపం ఆయన బీఫే తినలేడు, పోర్క్ అంటే అసలు అలర్జీ ఆయనకి. తినేసి ఆయన దగ్గరకు వచ్చి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, వస్తే ఇప్పుడే పంది మాంసం తినొచ్చామంటాడు. పోర్క్ని కూడా చెప్పడు, మంచి సాఫ్ట్వేరే, పందిని తినొచ్చామంటాడు. ఆయన తట్టుకోలేక బ్రదర్ చెప్పొద్దు బ్రదర్, నా వల్ల కాదు అంటాడు. ఏ ప్రవక్త తిన్నాడు, నువ్వు ఎందుకు తింటా తప్పు అంటాడు. చెప్పాను కదా, పులుల్ని, సింహాల్ని, హయనాల్ని వేటాడిన ప్రవక్తకి పిల్లులంటే భయం. అది ఆయన వ్యక్తిగతం. ఆమె దాన్ని దీంతో పోల్చొద్దు. వాక్యంలో దేవుడు ఏం కోరుతున్నాడో చూడాలి. ఇదే పాయింట్ని చేసి కొన్ని మాటలు తీసుకొని కొన్ని సంఘాలు, ఉదాహరణకి పెంతుకోస్ సంఘాలు కానీ, హెబ్రోను సంఘాలు కానీ, బ్రదరన్ సంఘాలు కానీ, పాస్టర్ అంటే తెల్లబట్టలు వేయాలి, బ్లాక్ డ్రెస్ వేసుకుంటే పాపి అని చూస్తారు. తెల్లనివి నీతి క్రియలు, నల్లనివి మురికి క్రియలు, తెల్లని వాడు పరిశుద్ధుడు, నల్లని వాడిది, బోల్డెన్ లేఖనాలు చూపిస్తారు. కానీ కొత్త నిబంధనలో పాస్టర్ తెల్లబట్టలు వేసుకోవాలని ఏ రకమైన స్క్రిప్చర్ ఉందా? అసలు దేవుడు అంటే స్పెషల్ డ్రెస్ ఉండకూడదు, అందరిలో ఒకరిలా ఉండాలన్నాడు. మర్యాదపూర్వక మసాలా తీసుకుని ధరించుకుని అన్నాడు. కానీ వాళ్ళు లీగల్గా దాన్ని ఒక రూల్ చేసి లీగలిస్ట్ ఐడియాతో పాస్టర్ అంటే తెల్ల బట్టలు వేసుకోవాలి, లేదంటే తెల్ల ప్యాంటు నల్ల కింద ఏదైనా వేసుకోవాలి, ఈ మైండ్ సెట్ తీసుకొచ్చారు. ఒక ఆయన వర్తమానంలో ఒక పాస్టరు ఒకరోజు హైదరాబాద్ వచ్చాడు. ఇంట్లో వాళ్ళు వండి చికెన్ వండి పెట్టబోయారు. అన్నాడు. ఏంటి బ్రదర్ మీరు చికెన్ తినరా అంటే, తింటాను. మరి ఏంటి అన్నారు. ఇది హైబ్రిడ్ కోడా నాటుకోడా అని అడిగాడు. ఇదేం ప్రశ్న అయ్యగారు? తెలియదండి, హైబ్రిడ్ కోడో నాటుకోడో షాపులో తెచ్చాము, ఇక్కడ వచ్చా అంటారంటే పోయి అడిగిరండి అంటాడు. ఇప్పుడు టైం 9 అవుతుంది, షాప్ మూసేస్తారేమో అన్నాడు. నేను తినాలంటే పోయాడు, లేకపోతే తిన్నాడు ఆయన. పాపం తట్టుకోలేక వాళ్ళు అయ్యగారు తినండి ఏదైతే అంటే, నేను నాటుకోడే తిన్నా, హైబ్రిడ్ కూడా తిన్నా అన్నాడు. ఎందుకంటే సంకరణం చేయబడింది మరణం అని ప్రవక్త అన్నాడు. ఏ కోణంతో అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు? ప్రవక్త తినే సగం ఫుడ్లో హైబ్రిడే. మనం అందరం బలహీనం అవుతున్నాం. చూసారా మావిడికి ఎముకలు ఇలా ఆయన ఎందుకు? హైబ్రిడ్ ఫుడ్ వల్ల అన్నాడు. ప్రపంచం అలా అవుతుంది ఉదాహరణ చెప్పాడు తప్ప హైబ్రిడ్ తింటే దోషము, హైబ్రిడ్ తింటే నష్టం అని ఎక్కడ అనలా, తినొద్దు అనలా. దానివల్ల మనకి ఫుడ్ కావాల్సినంత సఫిషియెంట్గా దొరకపోవచ్చు.
అది తప్పనే వల్ల, ఎందుకంటే మనకి ఇప్పుడు మామూలు ఫుడ్ ఏం దొరకదు. అసలు ఫుడ్ వల్ల కాదు మన బలం ఉంది. మన బలం ఉంది దేవుని మాట వల్ల ఉంటుంది, దేవుని కృప వల్ల ఉంటుంది. సి హౌ లీగలిస్ట్ విల్ వ్యూ. అసలు మెయిన్ మన దేవుని ఉద్దేశాన్ని, దేవుని మనస్సుని సంఘంలో అనేకసార్లు చీలికలు కానీ ప్రవక్త అన్నాడు, ఈ లీగలిస్ట్ వ్యూ మెయిన్ డ్యామేజ్ ఎక్కడ అంటే కుటుంబంలో పిల్లలు. ప్రవక్త అంటాడు కుటుంబం కూడా లిబరల్గా వెళ్ళకూడదు, లీగలిస్ట్గా వెళ్ళకూడదు. లిబరల్గా అంటే మోడర్న్ ప్రపంచం. మా ఆవిడ ఎవరితో మాట్లాడినా నాకే ఫీలింగ్ ఉండదు, మోడర్న్ ప్రపంచం. మా ఆయన ఎవరితో తిరిగినా నాకే ఫీలింగ్ ఉండదు. బొంబాయిలో ఫస్ట్ టైము ఒక మరాఠీ మెథడిస్ట్ ఫ్యామిలీ, పాపం ఆ సిస్టర్ వాళ్ళ అమ్మగారు నన్ను వాళ్ళ కొడుకు లేక చాలా ప్రేమ చేసి సందీప్ మేర బేటా అని చెప్తా ఉంటుంది. వాళ్ళ పిల్లలకి వాక్యం చెప్పడానికి వెళ్తే ముగ్గురు ఆడపిల్లలు, అందులో 2 పిల్లలు బాగానే ఉన్నారు. పెద్ద అక్క దగ్గరికి వెళ్ళిపోతే అక్క అంటుంది, ఐఎమ్ వెరీ లిబరల్ తమ్ముడు, నాకు చాలా లిబరల్, నేను చాలా మోడర్న్, మా ఆయన ఎవరితో వెళ్ళినా నాకు ఏ ఫీలింగ్ ఉండదు అంటది. నీ ప్రేమ కరెక్ట్ కాదు అని చెప్పాను. మనోడు ఒక ఆఫీస్లో మేనేజర్ చిన్న చిన్న అమ్మాయిలు తిరుగుతూ ఉంటాడు, నేను వెరీ మోడర్న్, ఐఎమ్ వెరీ ఓపెన్ అంటది. ఇది ప్రేమ కాదు. భర్తకు భార్య ఎడల రోషం ఉంటుంది. భర్తను వేరే స్త్రీ వచ్చి ఆయనతో జీవిస్తుంటే భార్య తట్టుకోలేదు. సేమ్ వే భార్యను మరొక పురుషుడు ఆ విధంగా అప్రోచ్ అవుతున్నా భర్త తట్టుకోలేడు. అది దేవుడే పెట్టిన ఫిలియో ప్రేమ. అందుకనే మేము మా విశ్వాసులు ఏ కుటాలకు వెళ్ళిపోయినా ఏం ఫీల్ కాను అంటే కొందరు, మా సంఘంలో ఎవరొచ్చి బోధించినా ఏం కాదని. దేవుని ఆత్మ కలిగి రైట్ స్పిరిట్ ఉన్నోడే రావాలి. రాంగ్ స్పిరిట్ ఉన్నోడు వస్తే అది సంఘానికి డ్యామేజ్. ఫీలింగ్ ఉండాలి. ఫీలింగ్ లేదంటే వాళ్ళ మధ్యలో ప్రేమ లేదు అని అంటారు, ప్రవక్త అంటాడు. అలాగని ఎక్స్ట్రీమ్ సైడ్ పొసెసివ్నెస్ ఉంటుంది. లీగలిస్ట్ అంటే ఇంకో ప్రధానం చెప్తాడు, నేను మీటింగ్కి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్తున్నాను, మేడా నేను వచ్చే వరకు ఎవరితో మాట్లాడంటే ఊరుకోదు, ఫోన్లు చేస్తా, ఇంటి దరిదాపులు ఇంకో మగోడు రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి, తలుపులు భద్రంగా వేసుకో, ఇంకోటి రావడానికి వీల్లేదు, నేను వచ్చే వరకు నేను ఇంకోటితో మాట్లాడినా, ఏదైనా తిరిగినా, ఎవరితో నన్ను బిహేవ్ చేసినా దెబ్బలు పడదు, జాగ్రత్త. మన భాషలో చెప్పాలంటే తాట తీస్తా జాగ్రత్త అంటారు కదా, ఆ టైప్లో ఇలా అని చెప్పి నేను వెళ్ళాను అనుకో, ఆవిడ నాకు ఇలా చెప్తే ఎలా ఉంటుంది? ఏమండి నేను మీ భార్యను, మీరు బయటికి వెళ్ళినాక కూటాల్లో వెళ్ళినాక చిన్న అమ్మాయిల వైపు చూసినా, పెద్ద అమ్మాయిల వైపు చూసినా, ఆళ్ళ వైపు చూసినా నా పుట్టింటికి వెళ్ళిపోతా. ఇదేంటి? నేను స్ట్రిక్ట్గా నువ్వు స్ట్రిక్ట్గా, నేను కరెక్ట్గా ఉంటాను, నువ్వు కరెక్ట్గా ఉండు. ఇది లీగలిస్ట్ సంసారం అంట. సంసారం లీగలిస్ట్గా ఉండకూడదు, లిబరల్గా ఉండకూడదు అన్నాడు. నేను నిజంగా ఆమెను ప్రేమిస్తే, వాళ్ళు చెప్పిన మాట తప్పు కాదు, నువ్వు వేరొక పురుషుని చేరొద్దు, నువ్వు వేరొక స్త్రీని చేరొద్దు, తప్పు కాదు, మాట కరెక్టే. కానీ అక్కడ మెయిన్ భావం. దేవుడు కోరుతుంది ఏంటి? అసలు నువ్వు భార్యను నువ్వు ప్రేమిస్తే నువ్వు వేరొక స్త్రీని ఆశించలేవు. నీ భార్యను నువ్వు ఆశిస్తే వేరొక పురుషుని ఆశించలేవు. ఒకవేళ తెలియక శోధనలో పడ్డా పశ్చాత్తాపడతావు, దుఃఖపడతావు, అయ్యో ప్రభు ఎంత చేశానని. దేవునితో కూడా నీ జీవితం ఇలాగే ఉండాలి. నువ్వు లీగలిస్ట్గా చేయొద్దు, లిబరల్గా చేయొద్దు. ఆమేన్. దేవుని రైట్ స్పిరిట్లో చేద్దాం, అన్ని శ్రద్ధలు చేసుకుందాం. డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిజ్ మైండ్ అబౌట్ హిజ్ వర్డ్? నో. బిలాము లేగా లిబరల్గా తప్పిపోవద్దు, ఇటు సైడ్ లీగలిస్ట్గా తప్పిపోవద్దు. బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ధ్యానిద్దాం. మనము వాక్యాన్ని ఎలా గుర్తుపట్టాలని తెలుసుకుందాం. దేవుని మనస్సును గుర్తుపట్టాలి. పాపి చావాలని కోరుకోవద్దు, వాడు మారాలని కోరుకో. బ్రదర్ బ్యానం సంఘ శాఖలను తిట్టాడు, భయంకరంగా తిట్టాడు. ఒకరోజు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఏం చేస్తాను, సంఘ శాఖలను పచ్చి తిట్లు తిడుతున్నారు, వెళ్ళిపోతున్నాడు. నేను అదే వర్తమానం అనుకున్న ప్రారంభంలో. ఒకరోజు వర్తమానం బ్రదర్ బ్యానం లైఫ్ స్టోరీ చదువుతుంటే వాళ్ళని తిట్టి వచ్చి రాత్రులు ఏడ్చేవాడంట బ్రదర్ బ్యానం. నా ప్రజలు తప్పిపోతున్నారు, చెడిపోతున్నారు, ఇంత వాక్యం ఉండి రాజీ పడుతున్నారని కన్నీరుగా చేర్చేవాడు. ప్రేమలో నుంచి వచ్చే గద్దింపే దేవుడికి ఇష్టమైంది. ఒకరోజు వాళ్ళు బ్రదర్ బ్యానం మేము గిరిగీసుకున్నాం, పెంతుకోస్తు సంఘాలన్నీ, నిన్ను బయట పెట్టాం, గెట్ అవుట్ అంటే, బ్రదర్ బ్యానం నేను పెద్ద గిరిగీసుకున్నా, మిమ్మల్ని అందరినీ నా హృదయంలో పెట్టుకుంటా అన్నాడు. ఇది స్పిరిట్. అలాగని ఏ వాక్యం ఎంత రాంగ్గా వచ్చినా గద్దించకుండా ఉన్నది ప్రేమ లేనితనం. నువ్వు గద్దించి ప్రేమ లేకుండా, వాళ్ళ కోసం భారం లేకుండా, ఇది తప్పు. ఈరోజు లోకం పడిపోతుంది, సంఘ శాఖలు పడిపోతున్నాయి, ప్రజలు చిన్న భిన్నమైపోతున్నారు, పెద్ద పెద్ద సేవకులే రాజీ పడుతున్నారు,
సంఘాల్లోకి లోకం ప్రవేశిస్తుంది, ధనాపేక్ష ప్రవేశిస్తుంది, లేకపోతే సంఘాల్లోకి కులాలు ప్రవేశిస్తున్నాయి, రాజకీయాలు ప్రవేశిస్తున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు మనకి బాధ అయ్యాలి పిల్లారా. అయ్యో ప్రభు, ఏ పోతుంది ఆ క్రైస్తవ్యం, ఎటుపోతుంది నిజమైన వాక్యం, నిజమైన వర్తమానం. మాకు అపోస్తలు లాంటి క్రియలు ప్రభు, అలాంటి ప్రేమ నీవు నాయన నా ప్రజలను దర్శించు అని రైట్ స్పిరిట్లో మనం వెళ్ళాలి పిల్లారా. గుర్తుపడదాం, మనము ఒకవైపు ఉండి ప్రేమ లేని గద్దెంపు చేసేవారుగా ఉండొద్దు, ప్రేమ అనుకోని లిబరల్గా ఉండేవారుగా కూడా ఉదారంగా ఉండేవారుగా ఉండొద్దు. మనం అతివాదులుగా ఉండొద్దు, ఉదారవాదులుగా ఉండొద్దు, క్రైస్తవవాదులుగా నిజమైన ఆత్మ కలిగిన వారిగా ఉందాము పిల్లారా. గమనిద్దాం, ఎటుపోతుంది ప్రపంచం, ఎటుపోతుంది ప్రజలు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో వెళ్తున్నాం పిల్లారా. దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు, మార్పును కోరుతున్నాడు. నిజమే, దేవుని తీర్పు రాబోతుంది. మనం ఉన్నంత వరకు ప్రజల్ని కాపాడటానికి ప్రయాసపడదాం. వాక్యంలో రాజీ పడకుండా సాగుదాం. రాజీ పడే వారిని చూసి ఏడుద్దాం, దుఃఖపడదాం. అయ్యో ప్రభువా, ఎలా రాజీ పడుతున్నారు తండ్రి అని వారి కోసం ప్రార్థిద్దాం. కనిపించినప్పుడు గద్దిద్దాం, సరిచేయడానికి ప్రయత్నిద్దాం, కానీ ప్రేమతోనే ప్రవర్తిద్దాం. సెంటర్ రూట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం పిల్లారా. మనం కుడివైపు తప్పిపోవద్దు, ఎడం వైపు తప్పిపోవద్దు, సరైన మార్గంలో వెళదాం పిల్లారా. దేవుడు కోరేదానిలోకి వెళదాం. మనం అన్ని ఆత్మలను వివేచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, మమ్మల్ని తప్పిపోనివద్దు ప్రభు అని ప్రార్థన చేద్దాం. జారిపోనివద్దు ప్రభు అని ప్రార్థన చేద్దాం. మధ్య మార్గంలో నడిపించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి మరొకసారి మళ్ళీ మనం ఇంకెక్కువగా దేవునికి డెడికేట్ చేసుకుందాం, ప్రతిష్ఠ చేసుకుందాం. ప్రభువా, నన్ను కుడివైపు తప్పిపోనివద్దు, ఎడం వైపు తప్పిపోనివద్దు, నీ మార్గంలో వెళ్ళనివ్వు నాయనా, నువ్వు కోరే విధానంలో వెళ్ళనివ్వు ప్రభా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నిన్నటి దినమునే మాతో బిలాముతో మాట్లాడావు ప్రభా. నాయనా ప్రభా, ఉదారవాదం ఎలా తప్పిపోతామో చెప్పావు. ఈరోజు నాయనా లీగలిజం ఎలా తప్పిపోతామో తెలియజేస్తున్నాం. దేవా, ఇంకా ఇంకా మాకు నేర్పించు ప్రభా. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మారాలి ప్రభా. దేవా, దేవా, నీ రాకడి సమీపిస్తూ ఉంది ఆయన. మేము సరిగ్గా బ్రతకలేకపోతున్నాం ప్రభా. మా పితరుల్లో జీవించలేకపోతున్నాము నాయన. ఆశ అయితే ఉంది, అందుకోలేకపోతున్నాం ప్రభా. దేవా, వాళ్ళు ఎంత సహించారు నాయన. కొరడా దెబ్బలు తిన్నా నిన్ను ప్రేమించారు నాయన. జైల్లో వేస్తా నిన్ను ప్రేమించారు. అంత శక్తి ఉండి కూడా సామాన్యులే బ్రతికారు. దేవా, 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 నీ వాక్యాన్ని ఇంకా గుర్తుపట్టే కృప దయచేయి. నీ వాక్యపు కట్టడంలో సాగే కృప దయచేయి. నీ వాక్యములు ఆనందించే కృప దయచేయి. ఈ ఆత్మతో మమ్మల్ని నడిపించు నాయన. దేవా, సహాయం దయచేయి. దేవా, 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 మమ్మల్ని పట్టుకో, మమ్మల్ని నడిపించు నాయన. రైట్ స్పిరిట్ మాకు దయచేయి నాయన. రాంగ్ స్పిరిట్ నుంచి దూరపరచు నాయన. రైట్ మోటివ్ దయచేయి, రైట్ అబ్జెక్టివ్ దయచేయి ప్రభు. నీకు ఇష్టమైన పాత్రలుగా ఉండాలి నాయన. మా ప్రవక్త నాయన, నాయనా ప్రభు, నాయన లోకం పడిపోతుంటే నాయనా ప్రభు, నాయన జేసీ పెన్యా స్టోర్లోకి వెళ్ళి దేవా, ప్రజలు మోడర్న్ బట్టలు వేసుకుంటుంటే, మేకప్లు వేసుకుంటుంటే పడిపోతుంటే నాయన ఒక్కడే కన్నీరు కార్చి ఏడ్చాడు. బలిపీఠం మీదకి వచ్చి గద్దించాడు. వీళ్ళంతా నా ప్రజలు తండ్రి, అమెరికా పతనమైపోతుందని దుఃఖించాడు. దేవా నాయన, నాయన అదే మనసు, అదే భారం మాకు దయచేయి. మా దేశం మీద, మా రాష్ట్రం మీద, మా ప్రాంతం మీద, నాయన చుట్టుపక్కల నాయన ప్రజల మీద, నాయన సంఘాల మీద, చుట్టుపక్కల ప్రతి నిజ వర్తమాన సంఘాల మీద మాకు ఇంకా ప్రేమను దయచేయి. ప్రేమగా మా కుటుంబాల్లో నాయన మేము ప్రేమను ప్రతిబింబించాలి ప్రభు. దేవ, మా జీవితాన్ని ప్రతిబింబించాలి నాయన. నీకు ఇష్టమైన పాత్రలుగా మేము బ్రతకాలి ప్రభు. మమ్మల్ని నడిపించు తండ్రి. తప్పిపోనివద్దు నాయన, జారిపోనివద్దు నాయన. మమ్మల్ని రైట్ స్పిరిట్లో తీసుకెళ్ళమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందులో వేసి నిలబడదాం పిల్లారా. ఒక కోరస్ పాడుకున్నాం. నశించి పోవుచున్న నన్ను వెతకేను ఆయనే. మసిబోగులాంటి నా జీవితమును మార్చెను ఆయనే. నశించి పోవుచున్న నన్ను వెతకేను ఆయనే. మసిబోగులాంటి నా జీవితమును మార్చెను ఆయనే. నా రక్షణను కొనెను కల్వరి వృక్షముపైనే.
కల్వరి వృక్షముపైనే నేను ప్రేమించుచున్నా ఆ ప్రభువును ఎందుకనగా ఆయనుండగా నన్ను ప్రేమించును. నన్ను ప్రేమి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆ మధ్య మార్గములో క్రీస్తు వైపు గురి చూచుచు ముందుకు సాగే ప్రతి వారికి సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. రేపు ఈ వాక్యంలోనే దేవుడు తన వాక్య విషయంలో తన మనసును మార్చుకునే అంశంలో సామాన్యత అనే అంశాన్ని ధ్యానిద్దాం. ఆల్వేస్ గాడ్స్ వర్డ్ కెప్ట్ సింపుల్. వాక్యం ఎన్నడూ సామాన్యంగానే పెట్టాడు. ఈ కోణాన్ని చూద్దాం. నిన్న చెప్పిన వాక్యాన్ని, ఈరోజు చెప్పిన వాక్యాన్ని ధ్యానించండి. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.